హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మానవతరాయ్ గారు ఉన్నారు. ఈ బీసీల అంశం కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు దగ్గర పడుతున్న అంశం. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలు అవేంటి, స్థానిక సంస్థలు ఎలా ముందుకెళ్ళబోతున్నాయి, జూబ్లీస్ ఎలా ముందుకెళ్ళబోతుంది, ఇలాంటి అంశాలన్నీ మనం మానవతరాయ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సాయి గారు. ఎలా ఉన్నారు? ఏంటి అంటే ఈ హైకోర్టు స్టే మీద ఏదన్నా కొంత కాంగ్రెస్ పార్టీ డల్ అయిందా? ఏమన్నా డల్లు డిల్లాలు ఏం లేదు. ఈ దేశంలో ఇప్పుడు అన్ని వర్గాలు బహుజనులు అంటే బీసీలు 27% రిజర్వేషన్లు అనుభవిస్తున్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఆదివాసీలు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఫలాలు అందుకుంటున్నది. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 2006 వరకు రిజర్వేషన్ లేవు. అట్లాంటిది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లు కేంద్రీయ విద్యా సంస్థలు అంటే సెంట్రల్ యూనివర్సిటీల్లో సైతం ఐఐఎం ఐఐటీల్లో కూడా ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని రిజర్వేషన్లు తీసుకొచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీని. అంతేకాదు తర్వాత తమిళనాడులో ఇప్పుడు ప్రతి దానికి మనం ఉదాహరణగా తమిళనాడులో లేవా 69% అమలు అవుతున్నాయా లేవా అని అంటున్నాం. మరి తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు పివి నరసింహారావు గారు 76 రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రోజు జయలలిత గారు అన్ని పార్టీలు ఇక్కడ మన లెక్క చిల్లర రాజకీయాలు చేయలే. అసెంబ్లీలోనేమో ఆమోదిస్తారు, బయటకు వచ్చేమో వెక్కిరిస్తారు. ఇది బీఆర్ఎస్ బీజేపీ తంతు. అంటే బీసీల రిజర్వేషన్లని నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించారు. 69% అక్కడ ఇచ్చినప్పుడు మేము 9వ షెడ్యూల్లో చేర్చినాం. మళ్ళీ 76 రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి ఆ రిజర్వేషన్ల రక్షణ కల్పించిన వాళ్ళం. ఈ 42% ఇవ్వలేమా? ఇస్తాం, బరాబర్ ఇచ్చి తీరుతాం. అందుకోసమే బీసీల కోసం ఎందాకైనా పోవటానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా డబల్ ఆర్లు సిద్ధంగా ఉన్నారు. రైట్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా బీసీలు అంటే అంత చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, బిల్ పాస్ అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్కడ యాత్ర చేశారు, ఢిల్లీలో ధర్నాలు కూడా చేశారు, దేశం మొత్తం అటువైపు చూసేలా చేశారు. కానీ అదే సీన్లో మీరు అక్కడ ఒక ధర్నా చేపట్టారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. నిజంగా ఒకవేళ మీరు దేశం మొత్తాన్ని ఆకర్షించాలనుకుంటే అప్పుడు ఢిల్లీలో ఏదైనా హడావిడి చేసి ఉండాలి కదా. అంటే ఢిల్లీలో ధర్నా చేసినాం. అంతకు ముందే కదా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు 100 మంది ఎంపీలని కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించేసి ఇది అమలు, దేశవ్యాప్తంగా అమలు కావాలి, మనం త్వరలో పార్లమెంట్లో కొట్లాడదామని అన్నారా లేదా? త్వరలో అంటే త్వరలో అదే దేశవ్యాప్తం అవబోతుంది. అంటే ఇప్పుడు మీరు మొన్న జరిగినప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఓట్ చోరీ గురించి ఒకటి అను, మొన్న ఆపరేషన్ సింధు గురించి కాంగ్రెస్ పార్టీ మనం ఏమనుకున్నాం, బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు పెడితేనే కావాలి. అక్కడ దాంట్లో కాదు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ అడిగినాం. అసలు గవర్నర్ దగ్గర అయిపోవాలి. గవర్నర్ దగ్గర అయిపోలేదు. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించారు. 2 బిల్లులు అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత ఉద్యోగాల రిజర్వేషన్లు. గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తారు. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశం అవసరం లేదు. గవర్నర్ పంపిస్తారు. వినండి, అసెంబ్లీలో ఆమోదం అయిన తర్వాత గవర్నర్ గారు ఆమోదించవచ్చు, రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర వేయొచ్చు. కానీ కావాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపారు? ముఖ్యమంత్రి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వరండి, కనీసం ఇచ్చి ఇది కుదరట్లేదని చెప్పాలిగా. ఇప్పుడు 6 నెలలు దాటింది అక్కడ రాష్ట్రపతి దగ్గర. అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి రాష్ట్రపతి గారు ముర్ము గారు ఒక బహుజనుల బిల్లు గురించి ఇన్ని రోజులు తొక్కిపెట్టడం అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. ఓని తొక్కిపెట్టారు, వెనక పంపండి. ఇది సహేతుకంగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని వెనక పంపితే మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చేసి పంపుతాం కదా. రైట్. అయితే మీరు చెప్పినట్టే 6 నెలల క్రితం బిల్లు పంపించి ఉంటాయి కనుక కేవలం మొన్న పార్లమెంట్ సమావేశాలప్పుడు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారే, అదేదో 6 నెలల ముందే ఇక్కడ మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ పోయి కొట్లాడదాం రండి అని మీరు ఎందుకు అడగలేదు? ఎవరిని? మీరు మిగతా పార్టీలు అసలు మొన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అది. జాజుల శ్రీనివాస్ గౌడ్ మన ఆయన ఇంకో ఆయన నేతృత్వంలో జరిగింది. ఆయన అందరినీ పిలిచిండు. మీరు ధర్నా కూడా చేయలేదు ఢిల్లీలో, అందరినీ పిలిచిండు, మేము కూడా వెళ్ళినాం. ఆయన మీరే అన్నారు కదా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కాదు అన్నారు. అంటే మీ ఆధ్వర్యంలో మీ అంతటి మీరు ఒక ధర్నా కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే సిడబ్ల్యూసీలో పెట్టిన ఇది
ఇప్పుడు CWC అప్రూవ్ చేయాల్సిన అంశం కాదు ఇది, రాష్ట్రపతి గారు అప్రూవ్ చేయాల్సిన రాష్ట్ర ఎవరు చేయాలి, రాష్ట్రపతి గారి దగ్గరికి మీరు ఏ ఒత్తిడి చేశారు? మీరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్ పెట్టారండి, రాష్ట్రపతి గారు దాన్ని అప్రూవ్ చేసేలాగో లేదా వెనక్కి పంపించేలాగో ఏం ఒత్తిడి చేశారు? ఒత్తిడి ఉంది పెద్ద ఎత్తున ప్రజలు దీనిలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మా దగ్గర. అట్లా అంటే తమిళనాడులో మేము చేయలేదు, అప్పుడు మా పార్టీ అప్పుడు ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి, మేము ధర్నాలు చేసాం. ఎక్కడ చేశారు? జయలలిత గారు అక్కడ కూర్చొని మన జయలలిత గారు 6 పార్టీ మీటింగ్ పెట్టారు, అందరి పార్టీ పూర్తి ధర్నాలు చేశారు. ఇప్పుడు తమిళనాడు విషయంలో జరిగిన విధంగా అన్ని పార్టీలు ఏకమైనవి. నేను అదే అంటున్నా, ఇక్కడ బీజేపీకి అవకాశం ఉంది. ఇక్కడ మీరు అన్ని పార్టీలు ఏకమైన మీరే అన్నారు కదా, అక్కడ అదే తమిళనాడు అన్ని పార్టీలు ఏకమైన కాలేదు. ఇక్కడ మీరు పిలిచారా? ఎందుకు పిలవలేదు? ఆల్ పార్టీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా. బీసీలు మనం ఇట్లా చేద్దాం, ఆల్ పార్టీ మీటింగ్ అసెంబ్లీలో మనము మద్దతు ఇచ్చిండ్రంటే అయిపోయినట్టే వాళ్ళు కాదు, సహకరించారు, మద్దతు ఇచ్చారు. కానీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ మనం వెళ్ళి మాట్లాడదాం, ఆల్ పార్టీ ఎందుకు తీసుకెళ్లేదు? వాళ్ళ యొక్క దుర్బుద్ధి ఏంది, బీజేపీ వాళ్ళ కుట్ర ఏందని తిప్పికొట్టే కార్యక్రమాలు త్వరలో ఉన్నాయి. ఇప్పుడు జనం అయినా వినండి, ఇప్పుడు జనమే అట్లా కదని చెప్పరేండి. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, మనకి 30 లోపు ఎలక్షన్ చెప్పాలని చెప్పింది. ఓకే, ఈ లోపు ఈ ధర్నాలు చేసుకుంటూ పోతే మరి కోర్టు తీర్పు ఉల్లంఘించినట్టే. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రత్యామ్నాయ మార్గాలు అంటే గతంలో ఉదాహరణలు ఉన్నాయి మనకి. భారత రాజ్యాంగంలో 243D ప్రకారం, అదేవిధంగా 243 ప్రకారం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది ఎలక్షన్లలో. కానీ తెలంగాణలో లేదు. 285A ఉంది కదా మనకి తెలంగాణలో. 285 అదే చట్ట సవరణ చేసే, అదే చట్ట సవరణ చేసి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎందుకు చేసిన జీవో జీవో నెంబర్ 9 285A చట్ట సవరణ చేసి అసలు ఈ పాపం మొత్తం కేసీఆర్ ప్రభుత్వం అంది. అసలు వాళ్ళు ఆ రోజు 34% ఉందని 23 చట్ట సవరణ చేసి 23% తీసుకున్నారు. ప్రయత్నం చేశారు కానీ ఆ రోజే పోరాటం చేసినట్లయితే ఆ రోజే ఈ రోజు మన పివి నరసింహారావు ప్రభుత్వంలో మన 76వ రాజ్యాంగ సవరణలో 9వ షెడ్యూల్లో పెట్టినట్టు జయలలిత కేసీఆర్ కొట్లాడినట్టు వాళ్ళ బీసీలకు ఇంత ఉండేది కాదు కదా. తెలంగాణ ఇచ్చింది మేమే, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, ఇప్పుడు అమలు అవుతున్న 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది మేమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. వేరే వాళ్ళ వల్ల కాదు, బీజేపీ అసలు ఒప్పుకోదు రిజర్వేషన్లకి. కాబట్టి ఇప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా 285A కూడా సవరించేసి మనం ఏం చేసినాం, ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గర పెడితే గవర్నర్ గారు దాన్ని నిలుపుదల పెట్టాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న, ఇదే తమిళనాడు మళ్ళా మూలాలు తమిళనాడుకే పోతున్నాయి. 10 బిల్లుల విషయంలో రాష్ట్రపతి గారు బిల్లు తొక్కి పెడితే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పిందంటే 3 నెలలకు మించి ఉండొద్దు. తప్పు ఫైనల్ జడ్జిమెంట్ కాదు అది. వినండి ఫైనల్ జడ్జిమెంట్ కాదు అదే నేను చెప్పేదేనండి. 3 నెలలకు మించి ఉంచితే ఇది ఆమోదించినట్టే అని చెప్పింది. కాబట్టి అది ఫైనల్ జడ్జిమెంట్ కాదండి. ఫైనల్ కాకపోయినా సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యలు చేసి, వ్యాఖ్యలు అంటే దాని అర్థమైంది అది ప్రమాణికం అన్నట్టే. కాదు అయినప్పటికీ వ్యాఖ్యలు చేసిందా ఇది వేసిందా ప్రజలకు కూడా చెప్పాలి కదా. మనం అవును మేము ఇన్ని రకాలుగా బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ రాష్ట్రపతి దగ్గర నిలుపుదల చేశారు, ఆర్డినెన్స్ చేసి లాభం చేయబోతుంటే ఈ విధంగా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏందనేది సమాజానికి తెలిసే విధంగా చేసిన. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వీళ్ళు అడ్డుకుంటున్నారని అనుకుందాం. ఇందాక మీరు అన్నారు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 30 ఎలక్షన్స్ పెట్టాలన్నారు. ఆ దీంట్లో ఉన్నప్పుడు కొంతమంది నాయకుల్ని బీసీ నాయకుల్ని ఆల్ పార్టీ నేతలను అందరినీ తీసుకొని ఢిల్లీ వెళ్దాం పదండి, మనం పార్లమెంట్ సమావేశాలు, ఇంకా లక్కీగా మొన్న మనకి పార్లమెంట్ సమావేశాలు జరిగింది, అసలు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టిద్దాం, దీనిపైన గొడవ చేద్దాం, అఖిలపక్షం అది అక్కడ పోతే ఇప్పుడు కాదు ఎలక్షన్. హైకోర్టు తీర్పు ఉంది కదా, 30వ తారీఖు లోపు మీరు ఎలక్షన్ జరపాలని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి ఢిల్లీ పోలేం కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒకటే అన్నాడు, ఇది ఒక తెలంగాణకు పరిమితం కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఆ రోజు ఏమన్నాడు రాహుల్ గాంధీ, ఏమన్నాడు, కులగణన చేయండి అంటే రాహుల్ గాంధీ నీ కులం ఏంది నీ మతం ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ కింద పరిచారు. ఆ కులగణన యొక్క బలం తెలిసిన తర్వాత, రాహుల్ గాంధీ యొక్క విలువ తెలిసిన తర్వాత మోడీ ప్రభుత్వం భయపడి దిగి వచ్చి మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తానందా లేదా. కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఇది CWCలో తీర్మానం చేసి అత్యున్నత సంస్థ కాంగ్రెస్ పార్టీ అదే ఏ నిర్ణయం అయినా సరే ఇదే ఫైనల్, తెలంగాణనే ఆదర్శం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆదర్శం మనకి, దీన్ని ప్రతి రాష్ట్రం మన ప్రభుత్వాలు ఉన్న చోట అమలు చేయాలంటే కర్ణాటక అమలు చేస్తుంది. కాబట్టి ఇప్పటితో అయిపోలేదు,
ఎందుకంటే మేము చెప్తాను కదా అన్ని రిజర్వేషన్లు మేమే ఇచ్చినాం. ఈ 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కూడా మేమే ఇస్తాం. వాళ్ళు ఇవ్వకపోతే అది వచ్చే వరకు ఎలక్షన్స్కి వెళ్ళరా? అట్లా లేదు. మాకున్నటువంటి ఆలోచన సుప్రీంకోర్టు పోయే ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ పోమా లేకపోయినా దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ విషయంలో ఏ విధంగా బీజేపీ డబుల్ గేమ్ ఆడింది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కాకినాడ తీర్మానం విషయంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది ఇచ్చిర్రా ఇయలే, కానీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబెట్టుకుంది, తెలంగాణ ఇచ్చింది. అప్పుడు ఆ రోజు ఏం చేశారు వీళ్ళు, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఆ రోజు మద్దతు తెలిపారు. లేదు ఇప్పుడు చనిపోయినా తలుచుకుంటారు. మీరే పాయింట్లు ఎవరంటారు. ఇప్పుడు కాకినాడలో బీజేపీ చెప్పింది 1 ఓటు 2 రాష్ట్రాలని, కానీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు, ప్రజా ఉద్యమాలు జరిగినాయి. కానీ బీసీల కోసం మీరు చెప్పిన 40 రిజర్వేషన్ మీరు కులగణన చేసిన తర్వాత ఎక్కడైనా ఎంపెరికల్ డేటాతో మీ దగ్గర డేటా కాదు, డెమోగ్రాఫ్ డేటా అని చెప్పి మన హైకోర్టులో మేము హైకోర్టులో వాదనలు మొత్తం విన్నాం, రాజ్యాంగబద్ధంగానే చేసినాం. తర్వాత ఏదైతే ఎంపెరికల్ డేటా ఉందో అన్ని ఏది కూడా పొల్లు పోకుండా బీసీలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది. జనాభాను కూడా గణన కరెక్ట్ సమర్థవంతంగా చేసింది. అందుకే కర్ణాటక ఆదర్శవంతమైంది, రేపు ఇంకో రాష్ట్రం కూడా ఆదర్శవంతం అవుతుంది. అవుతుంది, అడ్డుకున్నారు. దాన్ని మనం చేస్తాం. ఇప్పుడు అదే నేను అంటున్నా, ఇది ఎట్లుందంటే వ్యవహారం, పూర్వకాలం మహర్షులు తపస్సు చేస్తుంటే ఈ దెయ్యాలు ఉంటారు కదా, బీఆర్ఎస్ బీజేపీ దెయ్యాలలాగా అప్పట్లో ఉండేవాళ్ళు కొంతమంది. అట్లాంటి రాక్షసులు దెయ్యాలు వచ్చి తపోభంగం చేయాలని ప్రయత్నం చేసేవాడు, లోక కళ్యాణం కాకుండా. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు బీసీలకు మంచి జరగాలని తపస్సు చేస్తుంటే రకరకాల నృత్యాలతో వాళ్ళ తపస్సుని నాకు చెప్పండి, వాళ్ళ తపస్సుని భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. తర్వాత వీళ్ళు భంగపడేవాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు భంగపడేవాళ్ళు కాదు. పడ్డారుగా, బీసీ ఎక్కడ పడ్డారు? ఇప్పుడు వెళ్తారా మరి? ఇచ్చగలుగుతారా? అదే కదా, ఇవ్వాలనే కదా మా ప్రయత్నం. ఇవ్వకపోతే ఇలా దోషులుగా నిలబెట్టడం, లేదా బీఆర్ఎస్ బీజేపీలు మొత్తం కూడా తిడతారా జనాలు? మొత్తం జనాలు కాంగ్రెస్ ఎందుకు తిడతారు? ఎందుకు మంచి ఇందాక మీరేమన్నారు, ఋషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు అదే నేను అంటున్నా. అప్పుడు వాళ్ళు ఋషులు ఏం చేస్తారు? అవును, తపోభంగం కాలే. నేను చెప్పేది రండి, ఋషులు ఏం చేస్తారు, ఓకే దెయ్యాలు వస్తాయి అని తెలిసే ముందు జాగ్రత్తగా మహర్షులు ఎంత మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఒక కులగణం చేసేసాం. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మీరు చెప్పండి. కాబట్టి మీరు కులగణం చేసి 6 నెలలు అయినప్పుడు 6 నెలల నుంచి ఒక అఖిల పక్ష మీ దగ్గర ఉన్న పరిష్కారాలు ధర్నా చేయడం కానీ, నేను చెప్ ధర్నాలతో పని కాదండి, ఢిల్లీకి తీసుకెళ్ళండి. అవును, చట్టం అసెంబ్లీలో ఒప్పుకున్నారంతా. అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు మనము ఇంకా ధర్నాలతో ఏం పని అంటున్నా? అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు ఒప్పుకునే, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకునే, ఎంఐఎం కూడా ఒప్పుకునే. అసలు అసెంబ్లీలో ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది? అసెంబ్లీ చట్టం అదే. నువ్వు చట్టానికి గవర్నర్ గానీ రాష్ట్రపతి గవర్నర్ వాళ్ళు తప్పది, అందుకే వాళ్లే దోషులు. అక్కడ సమాజం ముందు దోషుడు అంటే ఈ విషయంలో బీజేపీ. రైట్, ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినట్టే మరి గవర్నర్ ఆఫీస్ ముందు కూర్చొని ఎందుకు ధర్నా చేయాలి? అదే కదా గవర్నర్ చెప్పిన ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకున్నారు. మొన్న హైకోర్టు విషయంలో వచ్చిన తర్వాత ఇది బీజేపీ ముమ్మాటికి చేస్తున్న తప్పు, ద్రోహం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అసలు హైకోర్టు చరిత్రలో పోవాలి మనం. ఇప్పుడు మండల కమిషన్ సిఫార్సులు చేస్తే ఆ సిఫార్సుల్ని పాపం విపి సింగ్ గారు అమలు చేయబడినారు 90వ సంవత్సరం. అమలు చేయకపోతే ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎమ్మట ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయింది. మండల్ కమిషన్ దానికి కమండల్ అని చెప్పి వాజ్పేయి మన అద్వానీ గారు రథయాత్ర చేసిండు. అసలు బీజేపీ పార్టీ పుట్టుకనే రిజర్వేషన్ల వ్యతిరేకంగా పుట్టుక. కాబట్టి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు. మొన్నటిదాకా ఏమన్నారు, ఇక్కడ ముస్లింలు చేర్చారన్నారు, మరి గుజరాత్లో చేర్చారు వాళ్ళు, 7 రాష్ట్రాల్లో చేర్చారు వాళ్ళు. ఉత్తరప్రదేశే కాదు, గుజరాతే కాదు, వాళ్ళు ఎక్కడ పాలిస్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్ల ముస్లింలను వర్గాలను బీసీల్లో చేర్చి అది కూడా అస్త్రం బార్లు అడ్డుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాష్ట్రపతి దగ్గర తొక్కిపెట్టారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది. ఏ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వాలి కదా. అసలు ముఖ్యమంత్రి కదా, ఆయన కూడా రాజ్యాంగం ప్రకారం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి. అపాయింట్మెంట్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా వీటిని తొక్కిపెట్టి రిజర్వేషన్లని బీసీ వర్గాలని అణచివేస్తున్నారు. కాబట్టి మా దగ్గర ఇంకా మార్గాలు ఉన్నాయి. మేము బీసీల కోసం ఎందాకైనా పోతారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ బీసీలంతా కూడా ఏమంటున్నారు, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అంటున్నారు, రేవంత్ యాదవ్ అంటున్నారు, రేవంత్ ముదిరాజ్ అంటున్నారు, రేవంత్ మున్నూరు కాపు, రేవంత్ రజక, రేవంత్ శాలివాహన, రకరకాలుగా బీసీలంతా రాహుల్ గాంధీని,
రేవంత్ రెడ్డి పిలుచుకుంటున్నారు, రాహుల్ గౌడ్, రాహుల్ యాదవ్, ఇట్లా వాళ్ళు పోయినాయి. అసలు ఇంటి వాళ్ళ రెడ్డి పోయింది ఏంది, మా గౌడు, మా బీసీ అని చెప్పి ఓన్ చేసుకున్నారు అందరూ. కాబట్టి వాళ్ళ యొక్క కుట్రలన్నీ కూడా బయటపడలేని. సో అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ గౌడ్ అని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది నేను చెప్తానుగా, ముఖ్యమంత్రి అనే అంశం అది వేరు. ఇక్కడ స్థానిక సంస్థలో మనం పెట్టిన ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు ఆల్రెడీ. దాని ప్రజల తీర్పు మనం కాదనలేం. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ చెప్పలేము. సిద్ధరామయ్య గారు ఉన్నాడు, ఆయన శివకుమార్ గారు సిద్ధరామయ్య పోటీ పడితే సిద్ధరామయ్య గారికి ఇచ్చారు, బీసీని, ఆయన కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అశోక్ గెహ్లోట్ మొన్నటిదాకా ముఖ్యమంత్రి రాజస్థాన్లో. కాబట్టి సామాజిక న్యాయం చేయటంలో ఈ దేశంలో అణగారిన వర్గాలకు, దళితులకు, ఆదివాసులకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్. అక్కడ దాకా ఎందుకండి, మొన్న లంబాడీలను 75 వరకు వాళ్ళు బీసీలో ఉన్నారు, వాళ్ళ ఆ పరిస్థితులు చూసి వీళ్ళు ఆదివాసులతో సమానంగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఇందిరాగాంధీ గారు ఎస్టీ జాబితాలో చేర్చలేదా? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇట్లా తీర్పిచ్చింది వర్గీకరణ చేయమని. ఈ అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి సర్కారు. దేశం మొత్తం ఎటు చూసినా సరే సామాజిక న్యాయం చేసింది. పార్టీలో కానివ్వండి, ప్రభుత్వాల్లో కానీ, రాజ్యాంగంలో కానీ అణగారిన వర్గాలకు, బహుజనులకు న్యాయం చేసింది, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాట్లాడదాం మనం. మీరే ఎస్సీ ఎస్టీలకి అసలు అద్భుతంగా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మీరు బీసీలకి చెప్పిన 42% రిజర్వేషన్ ఇస్తామన్న రిజర్వేషన్ ఏ జనగణన అంటే మనకి కేంద్రం చేయాల్సిన చేయాల్సిన సెన్సెస్ చేయలేదు, మీరే చేశారు కులగణన. అవును. సో జనాభా పెరిగింది. సో పెరిగిన జనాభా ప్రకారం 56% బీసీలు ఉన్నారు. సో రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నారు అన్న మీరే. మరి అదే ఎస్సీ ఎస్టీలకి 2011 లెక్కల ఆధారంగా ఎలా ఇచ్చారు మీరు? అంటే మనం ఇప్పుడు చేసినాం కాబట్టి దాని ప్రకారం 2011 ప్రకారం రాజ్యాంగంలో ఏమన్నా పరిమితి ఉందా? ఒక విషయం అండి, మీరు ఇచ్చారని చెప్తారు. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇస్తారా? ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకు 2011 లెక్కలు మనం చేసిన కులగణన ఓన్లీ బీసీల కోసం చేయాలి. అన్ని కులాలు చేసిన అన్ని రిజర్వేషన్లు మొత్తం బీసీలు వచ్చేసి 57.33% అవసరం లేదు. ఎస్సీలు ఆల్రెడీ రిజర్వేషన్ కొనసాగుతున్నారు, వాళ్ళు కొనసాగుతున్నాయి. అసలు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు కదా స్థానిక సంస్థల వాళ్ళకి. ఇప్పుడు పెంచేది మన వాళ్ళకి కూడా ఎస్టీలకు ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఉన్నాయి. ఇప్పుడు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, అందుకే బీసీలకు న్యాయం చేయటం కోసమే మేము కులగణన చేసినాం. మా ప్రభుత్వం కాదు, ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ న్యాయం జరుగుతూనే ఉంది. అవును, ఎప్పుడు 56లో నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము రిజర్వేషన్ రాజ్యాంగంలో పెట్టినాం, అంబేద్కర్ గారు పుణ్యమా అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళ జనాభా ప్రకారం ఇప్పుడు పెరిగిన దాని ప్రకారం వాళ్ళకి పెంచుకునే అవకాశం ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు పెరిగింది బీసీలతో పాటు ఎస్సీ మనం పూర్తి చేయిస్తే బాగుంటది. 50% రిజర్వేషన్ల పరిమితి ఏమైనా రాజ్యాంగంలో ఉందా? ఎవరు చెప్పారు అసలు? సో మీరు చెప్పారంట రైట్. మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతి అంశాన్ని రాజ్యాంగంలో రాయని అవసరం లేదన్నారు. ఎందుకు భలేగా అంటున్నారు బరాబర్. ఎందుకు మరి ఆ ఇందిరా సహాని వర్సెస్ కేసులో 92లో 9 మంది జడ్జిలు ఏం చూసి ఇచ్చారు తీర్పు? అంటే వాళ్ళేనా రాజ్యాంగాన్ని ఎవరు చేయాలా? పార్లమెంట్ ఏమొచ్చింది? అది మన విద్యా దాటిందని ఆపేశారు. అదే ఎట్లా ఆపేశారు? ప్రామాణికం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు ఉన్నది. ఎట్లా ఎవరు చెప్పారు? రాజ్యాంగం చూడాలి కదా. అది ఇష్టమేనా 50% అంటే దాటొద్దని రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఆపాలా. ఆయన గారు జడ్జిమెంట్ 9 మంది ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. మరి వాళ్ళంతా వాళ్ళ మనస్తత్వం ఏందో తెలియదు మనకి. ఇందిరా సహాని ఇచ్చిన తీర్పు అది తప్పే, 100%. రాజ్యాంగంలో ఉంటే చెప్పారు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50% దాటొద్దు, పరిమితి దాటొద్దు అని ఉంటే ఆ తీర్పు సరైనది అయింది. కాబట్టి తీర్పులు అనేది కత్తికి 2 వైపుల పదం ఉన్నట్టు ఈ తీర్పులు ఎప్పుడైనా ఎట్లయినా ఇవ్వచ్చు సమయానుకూలన. ఇప్పుడు ఎన్ని సవరణలు చేసినాం రాజ్యాంగంలో మనం? ఇప్పుడు 69% రిజర్వేషన్ తమిళనాడులో అమలయ్యేది, 76 రాజ్యాంగ సవరణ. అట్లాంటిది ఇప్పుడు 110 ఎంతో దాటిని సవరణలు రాజ్యాంగంలో మార్చట్లేదు, సవరణ చేసుకుంటూ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి రేపు జరిగేది అదే. రేపు ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రధానైతుడు అయిన తర్వాత తప్పకుండా బీసీలకు కూడా ఈ దేశంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేసేందుకు వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తాం, రిజర్వేషన్లు పెడతాం. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానంగా అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి
మీరు మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే ఏం అదే చేయబోతున్నారు? సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. అక్కడ కూడా కొట్టేస్తే కొట్టేసా ఎందుకు అనుకోవాలి ముందే మనం? కొట్టేస్తే అని ఎందుకు అడుగుతున్నానండి. అనుకోవాలి? అదే మేము లేవనెత్తుతున్నాం కొట్టేస్తే అని అంటున్నా. అడుగుతున్నా. ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకుంటున్నాం అంటే 50% ఏది కూడా మనం సుప్రీంకోర్టులోనే ఉంది ఇప్పుడు కాబట్టి ఏది సుప్రీంకోర్టు దాన్ని తీసుకోవాలి. obviously. సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రం ఆ జడ్జి గారు ఇచ్చిండు. ఈ జడ్జి గారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఏదనుకుంటే అది అయింది. మనం ఎందుకు అనుకోవాలి? ముందే ఎందుకు కీడెంచాలా? చెప్పండి, ముందే కీడెందుకు ఆలోచించాలా? శుభం పలకాల మనం బీసీలకు మేలు జరిగేటప్పుడు. ఎవరైనా ఆబ్వియస్లీ ఎవరైనా బీసీలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ మా ఇదేంటంటే జనం అడుగుతుంది కూడా ఏంటంటే మీరు ఇచ్చిన జీవో నెంబర్ 9 కానీ ట్రిపుల్ టెస్ట్ కానీ ఇవేది చట్టబద్ధంగా జరగలేదు. ఎందుకు జరగలేదు? కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి నేను తీసుకొచ్చిస్తా అన్నప్పుడు ఆయనకి తెలీదా? దీనికి నైన్ షెడ్యూల్ చేర్చాలి, అందుకే దీనికి కదా పెట్టాలి ఇప్పుడు ఉంటుందని తెలియకుండానే మీరు అప్పుడు హామీ స్థానిక ఇచ్చారా? సంస్థల రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు ఎప్పుడో ఎన్నికలు జరగాల, నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తాయి. అయినా ఇప్పటికే కానీ 1000 కోట్లు ఆగిపోయిన అందుకే సంవత్సరం delay ఆగిపోయినా చేశారు పర్వాలేదు, మీరు. మనం చేసే అభివృద్ధి మనం చేస్తున్నాం. కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టే మేము ఇంతకాలం జరిగింది చక్కగా రాజ్యాంగబద్ధంగా అన్ని ఎక్కడ కూడా తేడా లేదు. సరే. కానీ జడ్జి గారు స్టే ఇచ్చారు, దానికి మనమేం తప్పట్లేము. ఎందుకంటే కోర్టులు తీర్పు ఇచ్చింది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పోతామా, ఇంకేం చేస్తామా? పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతనే ఆ 42% 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎన్నికలు పెడతాం అనేది చూడాలా. కొద్దిలో రాగానే తెలిసిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు అంటే ఒక మాట అన్నారు, కేంద్రం నుంచి వచ్చే నిధులు మాకు అవసరం, ఇక్కడ మేము చేసే సంక్షేమం మేము చేస్తాం. ఎట్లా వాళ్ళు ఎట్లా ఇట్లా మీరు అన్నారా మేము చేసే సంక్షేమం ఎలాగో చేస్తున్నాం అన్నారు. ఏం సంక్షేమం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నేను ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు ఏవో అందులో పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు ఓకే, 200 అమలవుతున్నాయి పేదవాడు ఏంటండి? వినండి, అమలవుతున్నాయి 2 లక్షల మనం చెప్పనండి పూర్తిగా కానివ్వండి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసినప్పుడు నా సమాధానం వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 50 లక్షల మందికి వస్తుంది. ఓకే. అదేవిధంగా ఈ 45 లక్షల మందికి 500లకు సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. ఓకే. 2 లక్షలు రుణమాఫీ చేసినాం. ఓకే. దాదాపు 70 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్లు పెట్టి వాళ్లకు రైతు భరోసా ఇచ్చినాం. దీనికి 25,30,000 మంది రైతులకు రుణమాఫీ 20,650 కోట్లు వేసినాం. ఒక రైతులకే ఒక 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు ధాన్యం కొనుగోళ్లు, బోనసులు వీటికే 49,000 కోట్లు ఖర్చు పెట్టినాం. తర్వాత పంట నష్టపోతే గతంలో 10 ఏళ్లలో ఎవ్వడు కూడా ప్రకృతి వైపరీత్యాల మూలంగా అది వైఎస్ఆర్ కాలంలో ఉండేది. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 260 కోట్లు రైతుల ఖాతాలో ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోయిన పంటకు వేయటం జరిగింది. 16,000 కోట్లు ఉచిత విద్యుత్ ఖర్చు పెట్టినాం. మేము ఆ 6 గ్యారెంటీలో ఆరోగ్యశ్రీ 10 లక్షలు 5 లక్షలు పోయి 10 లక్షలు పెట్టినాం. తర్వాత అందులో అమలు చేయాల్సిన ఆసరా పెన్షన్లు ఎట్లాగో పెంచుతాం, అది తప్పకుండా వీళ్ళందరూ పెంచట్లేదంటే ఇవ్వట్లేదు, ఇస్తూనే ఉన్నాం. ఆసరా పెన్షన్లు పెంచాల్సి ఉంది. మహిళలకు 2,500 ఇవ్వాలి. మహిళలు 45 లక్షల మందికి మహిళలను కోటీశ్వరం చేసే ప్రయత్నం ఆర్టీసీ బస్సులు యాజమాన్యం చేస్తున్నాం. వాళ్ళకి పావులా వడ్డీకి ఇస్తున్నాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఈ విధంగా అడుగున వాళ్ళు గతంలో జరిగిన అన్యాయాన్ని నుంచి వాళ్ళు అది ఆర్థికంగా ఎదిగేందుకు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళకి పునాదులు వేస్తుంది. ఈ విధంగా ఉద్యోగ కల్పన కూడా వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే 22 నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ వల్ల కాలే. 17 నోటిఫికేషన్లు లీకులు, అందులో అక్రమాలు, న్యాయపరమైన చిక్కులు, వాటన్నిటినీ భర్తీ చేసే విధంగా వేగవంతంగా పారదర్శకంగా భర్తీ చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు సంస్కరణలు చేసి 60,000 ఉద్యోగాలు నింపింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది. ఎప్పుడు 14 ఏళ్ళ గ్రూప్ 1 వాళ్ళ వల్ల కాలే. 2 సార్లు లీకులు. ఇక్కడ ప్రశ్నాపత్ర పరీక్ష జరుగుతుంటే న్యూజిలాండ్లో దొరికినాయి, పరీక్ష కన్నా ముందే దొరికినాయి, జిరాక్స్ సెంటర్లో దొరికినాయి. అట్లాంటిది 14 ఏళ్ల కళ నెరవేర్చిన గ్రూప్ 1 ఇలా చాలా మంది సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులు ఇలా గ్రూప్ 1 అధికారులు అయ్యారు. ఈ విధంగా ముందుకు పోతున్నాం. మేము అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీరు చెప్పిన వెనకాల నుంచి షాదీ ముబారక్, వెనకాల నుంచి కళ్యాణ్ లక్ష్మి, ఒక నిమిషం మీరు చెప్పారు గ్రూప్ 1 నియామకాల గురించి చెప్పారు. ఆల్రెడీ మీరు వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇచ్చేసారు, అయిపోయింది. కానీ హైకోర్టులో నిన్న కూడా వ్యాఖ్యలు చేసింది తుది తీర్పులకు లోబడే నియామకాలు జరగాలి, తుది తీర్పులకు లోబడి నియామకాలు జరగకపోతే వాటిని మేము మళ్ళీ కొట్టేస్తామని కూడా హైకోర్టు చెప్పింది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలండి, పరీక్షలో సరే ఇదేంటంటే రాసిన వాళ్ళేమో ఫిలిమ్స్ రాసిన వాళ్ళు 4 లక్షల మంది దరఖాస్తు చేస్తే 3 లక్షల మంది ఇందులో ఫిలిమ్స్కి రాస్తే అందులో ఎంపికైంది ఎంత 33,480 మంది. ఎంతమంది మెయిన్స్ రాయడానికి అర్హత సాధించారు. అంటే వాళ్ళంతా వ్యతిరేకంగా ఉంటారు కదా. అరే రాక వచ్చిన నోటిఫికేషన్ 543 మంది పోస్టులు మళ్ళీ రావు, ఇంత పెద్ద నోటిఫికేషన్, దీన్ని ఏదో రకంగా ఆపాలని చెప్పి ఆ రోజు నుంచి కుట్రలు మొదలుపెట్టారు. పరీక్ష
స్టూడెంట్స్ కాదు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే నాకు దక్కంది ఇంకోటి దక్కడానికి వీల్లేదు, ఓకే. నాకు చేత కాలేదు, అంటే గ్రూప్ నేను లీకులు చేసిన. అంటే గ్రూప్ 1 రాసే వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అంటే మరి అందరు రావు కదా, 523 ఉద్యోగాలకు ఎంతమంది ఎంపిక అవుతారు? 20,000 మంది అవుతారా? ఇప్పుడు మీరు అంటుంది కదా 33,000 మంది against గా ఉన్నారని. 33,000 మంది రాస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 523 మందికి వస్తాయి. అవునవును. అందులో 21,000 మంది రాశారు మెయిన్స్, మళ్ళీ 33,000 మందిలో కూడా 21,000 మంది రాస్తే 523 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ పెట్టినా అంతే వస్తాయి. అవును. అంతేగాని నాకు రాలేదు అని చెప్పి ఇక అది ఇది బాగలేదు అది బాగలేదు అని వాళ్ళు చెప్పే కారణాలు కూడా సహేతుకంగా లేవు ఎక్కడ కూడా. సో అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎవరైతే 100% ఎవరైతే కోర్టు ర్యాంక్ కూడా రాని వాళ్ళు అంగీకరించలే. చెప్పేది సహేతుకం కాదు, అది ఓకే. మూల్యాంకనం ఏందండి అసలు? నేను ఒక స్కాలర్గా నేను కూడా పరీక్షలు రాసిన, నాకు అనుభవం ఉంది ఒక డాక్టరేట్గా. మూల్యాంకనం తప్పు పట్టడం అనేది మూర్ఖత్వం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒక లెక్చర్ దిద్దిన దాన్ని ఇందులో నాకు అందులో రాలేదు ఇందులో రాలేదంటే నువ్వు ఎప్పుడు మాట్లాడాలా? పరీక్షలు జరిగేటప్పుడు మాట్లాడవు, పరీక్షలు రాసేటప్పుడు మాట్లాడవు. ఫలితాలు వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే అప్పుడు నువ్వు అక్రమం జరిగిందంటే అది సహేతుకమా? అంటే ఇప్పుడు మీరు తెలుగు మీడియం పేపర్ని ఇంగ్లీష్ మీడియం లెక్చర్ కరెక్ట్ చేయడం కరెక్ట్? ఎవరన్నారండి? ఇవాళ రాష్ట్రంలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు డిగ్రీ లెక్చరర్లు ఉన్నారు, తెలుగు మీడియం చదువుకుని చక్కగా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు, ఇంగ్లీష్ పేపర్ దిద్దుతున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ పేపర్ దిద్దితే వాళ్ళు మాట్లాడాలా? ఇవాళ తరం మారిపోయింది, కాలం మారింది. ఇలా తెలుగు మీడియం పిల్లలు చిన్న వయసులోనే అత్యంత ప్రతిభావంతులుగా ఉంటున్నారు. మనం నువ్వు రాసిన దాన్ని బట్టి వాళ్ళు మార్కులు వేస్తారు తప్ప నాకు రాలేదు ఆయనకి ఎందుకు వచ్చిందంటే మరి సివిల్ సర్వీస్ తీసుకుందాం. సివిల్ సర్వీస్లో హిందీ మాధ్యమం వాళ్ళు 5% కూడా ఎంపిక కావట్లేదు. పూర్తిగా హిందీ మాధ్యమం రాసిన వాళ్ళు ఆప్షన్స్ కానీ ఏదైనా కానీ అవుతున్నారా? మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగితే తెలుగు వాళ్ళు ఎంత అండి, ఇక్కడ కన్నా 5-6% కూడా ఎంపిక కాలేదు. మొన్న సివిల్స్ ఫలితాలు వచ్చినాయి, 7 తెలుగు వాళ్ళు మనం పిల్లగాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 130 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి పోతే అందులో 130 మందికి లక్ష ఇచ్చింది ప్రోత్సాహకంగా. ఇచ్చి ఇంటర్వ్యూ మెయిన్స్ రాసి అందులో ఇంటర్వ్యూ దాకా పోయిన వాళ్ళు 20 మంది, ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన విజయవంతమైన వాళ్ళు 7. ఆ 7 నేపథ్యం తీసుకుని తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసి విజయం సాధించారు. కానీ అదే తెలుగు మీడియం వాళ్ళకి గ్రూప్స్ మాత్రం ఈసారి తెలుగు మనం 56 పోస్టులు వచ్చినాయి, అది గొప్పనే. పక్క రాష్ట్రంతో తగ్గిపోయిందండి కదా ప్రతిసారి వచ్చేదానికన్నా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఎవరన్నారండి? తెలుగు మీడియం అసలు ఇదంతా ఇది అసలు సహేతుకమైనటువంటి మాటలు కాదు, అశాస్త్రీయమైనటువంటి మాటలు స్టూడెంట్స్ చెప్పి ఎప్పటికి కూడా అది అసంతృప్తి ఉంటుంది. అంతే 100 స్టూడెంట్స్ వాళ్ళు రాని వాళ్ళు విఫలాభ్యర్థులు అంతే. సుప్రీంకోర్టు కూడా ఏమంది, ఏమైనా లీకులున్నా లోపాలున్నా బయోమెట్రిక్ పాటించకున్నా అక్రమాలు ఎగ్జామ్ జరిగేటప్పుడు అప్పుడే బయటపడతాయి. అసలు అవేం లేకుండా దీంతో పాటు మీరు చెప్పిన అదే హైకోర్టు ఇంకొన్ని క్వశ్చన్ కూడా అడిగింది. ఏమడిగింది? కోటి ఉమెన్స్ కాలేజ్ ఎందుకు అందరిని ఉమెన్స్ నే పెట్టారు, ఎందుకు అబ్బాయిలను పెట్టలేదు? తర్వాత ఎగ్జామ్ సెంటర్ నుంచి దూరం ఎందుకు పెట్టారు? ఒక ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్కువ ఎందుకు కోర్టు కాదు వాళ్ళది. కోర్టు గురించి అనకండి. ఆ సింగిల్ జడ్జి గారు ఎట్లన్నాడో ఏందో అసలు TGPSC వాదనలు పట్టించుకోలేదు, ఆయన ఏకీభవించలే. వాళ్ళ పిటిషన్ల వాదనలే ఏకీభవించండు. ఆయన నేపథ్యమో ఏందో మనకు సంబంధం లేదు. అంతా ఎందుకు ఇచ్చిండో తీర్పును గౌరవించాల్సిందే. 1655 మంది కోర్టు ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలు పరీక్ష రాస్తే 74 మంది ఎంపిక కావటం అనేది సహసిద్ధ ప్రక్రియ. 1655 మందిలో ఒక 300-400 మంది అదే సెంటర్ నుంచి ఎంపిక అయితే దాన్ని అనుమానించాలా? ఎక్కడ అనుమానించాలో ఎక్కడ ప్రశ్నించాలో కూడా తెలవట్లేదు. అంటే అంత పిచ్చి, అంత ఎగ్జామ్ విఫలమైన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చదివి రాకపోయేసరికి ఇక మానసిక ఒత్తిడి ఏదో పడితే అది మాట్లాడుతున్నారు. దాన్ని కోర్టు కూడా ధర్మాసనం కూడా పరిగణలో తీసుకోలేదు. ధర్మాసనం కూడా ఏముంది, పరీక్ష జరిగేటప్పుడు అవకతవకలు జరిగినాయి, లీకులైనయా, ఎగ్జామ్ సెంటర్లో బయోమెట్రిక్ పాటించారా లేదు, సీసీ కెమెరా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా ఎక్కువ పరీక్ష రాయలేదు. కోర్టుకు మొత్తం కూడా సీల్డ్ కవర్లో సమర్పించడం జరిగింది. నిజంగానే అక్రమాలు జరిగినట్లు ఉంటే తప్పకుండా ఆ పరీక్ష కూడా మేమే ఊరుకునే వాళ్ళం కాదు. ఎక్కడ చూడండి 3 కోట్లు ఇచ్చుకున్నారు, మరి చెప్పండి ఎవరు ఇచ్చారు 3 కోట్లు? అది ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే 21,000 మంది పరీక్ష రాస్తే 523 మంది విజయవంతమయ్యారు. అంటే విజయవంతమైన వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏం గొప్ప కాదు, రానోళ్ళు తక్కువేం కాదు, వాళ్ళు కూడా సమాన. ఫలితాలు విడుదలైనప్పుడు ఫలితాలు విడుదలైనప్పుడు కూడా రాసిన వాళ్ళకన్నా ఒకసారి ఒక ర్యాంక్ కొంత ఎక్కువ మందికి వచ్చింది, తర్వాత అటెండెన్స్ వాళ్ళకన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి, తర్వాత నెంబర్ మార్చారు, 2-3 సార్లు జరిగినాయి కదా. మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్నలు నేను అంటున్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ, నువ్వు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? నీ కాపీ జరిగితే మాస్ కాపీంగ్ జరిగితే నువ్వు అప్పుడే గొడవ కావాలి. కాపీ గురించి కాదు నేను అంటుంది, కోర్టు లేవనెత్తిన అంశం ఏంటంటే ఒకే మార్కులు వచ్చినానే కాదండి. రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా,
సబ్జెక్ట్ కరెక్షన్. నేను చెప్తాను అంటే ఒకసారి 100 మంది వాళ్ళు లేవత్తన ప్రశ్న నేను చెప్తాను. ఒకసారి 100 మంది వచ్చారు, ఇంకోసారి 101 మంది వచ్చారు, ఇంకోసారి 102 మంది వచ్చారు అటెండెన్స్ అని చెప్పి కోర్టు కూడా లేవనెత్తిన అంశం ఉంది. కోర్టు కూడా అది చెప్పినండి. ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్ అక్కడ పోదు, అక్కడ నుంచి దీనికి ఉదాహరణ చెప్తాను. ఎలక్షన్ జరిగినప్పుడు సాయంత్రానికి వాళ్ళు సూచాయిగా ఎంత పర్సెంట్ 55% అంటారు. రాత్రి 8-9 ఎంత వచ్చిందని అంటే 60% అంటారు. తెల్లారి 2 రోజుల తర్వాత 70, అంటే మొత్తం కలిపి అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం కూలంకషంగా మొత్తం పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు. కింద వీళ్ళు ఏం చేయాలా, ఎగ్జామ్ జరిగిన రోజు ఆ ఎగ్జామ్ ఇన్విజిలేటర్లు ఆఫీసర్లు సూపరింటెండెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని ఫోన్లో చెప్పిన సమాచారం ప్రకారం ఇంతమంది హాజరయ్యారు. కానీ 2 రోజులు 3 రోజుల తర్వాత మొత్తం జవాబు పత్రాలు టీజీపీఎస్కి వచ్చిందా లెక్క కట్టిన ఇంతమంది వచ్చారని చెప్పారు. ఇది గమనికనే ఉంటుంది, చూసుకోరు మన వాళ్ళు. అంటే నీకు ఉద్యోగం నాకు రాలేదు అంటే ముందు ఇక నాకు రాలేదు కాబట్టి ఇంకెవరికి ఉద్యోగం రావద్దు అనే పైశాచిక ఆనందంలో ఎవరు ఉండకూడదు. సో ఇదే మంచిది కాదు. మీరు ఒక చాలా కీలకమైన పాయింట్ తీశారు. ఇప్పుడు ఇదే పైశాచిక ఆనందం రాహుల్ గాంధీ కూడా పొందుతున్నాడా? ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే మీరే అన్నారు ఇందాక ఎలక్షన్స్ అప్పుడు కూడా 6ంటికో సంఖ్య ఉంటుంది, 7ంటికో సంఖ్య ఉంటుంది, తెల్లారికి మొత్తం డేటా వస్తుందని చెప్తున్నారు మీరు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఏంటంటే 5ంటప్పుడేమో 50% ఓటు అయింది అంటారు, తెల్లారికి 70% ఓటు అయింది, 5 తర్వాత వచ్చి ఓటు వేసేస్తారు. ఇక్కడ క్లియర్ గా గమనిక ఉంటుంది. అక్కడ గమనికలు ఉండవు. అంటే దానికి దీనికి నేను చెప్తున్నా, ఇక్కడ గమనిక ఉంటుంది, అక్కడ అది ఉండదు. తర్వాత ఏంటంటే ఓటు చోరీ అక్కడ ఏంది ఆయన ప్రధానంగా ఆరోపించే అంశం ఏంటంటే ఓటర్లు ఒక మహారాష్ట్రలో ఒక 50 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల కన్నా తర్వాత పార్లమెంట్ ఎన్నిక 50 లక్షల మంది ఎట్లా వచ్చారు. తర్వాత ఒక ఇంటి పేరు మీద వేలాది ఓట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆధారాలతో సహా నిరూపించారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అఫిడవిట్లు వాళ్ళు ఇవ్వలేకపోయారు. మీకు ఒక విషయం తెలుసా అండి, కాంగ్రెస్ మీ తరఫున కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నా, ఇన్నారెడ్డి గారు ఒక అంటారు తెలుసా మీకు? చెప్పండి. మన ఇల్లు అని ఒకటి ఉంటుంది ఆయన, చెప్పండి. అనాథాశ్రమం చెప్పండి. అక్కడ ఇప్పటి వరకు ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు ఆయన, ఇప్పటి వరకు ఒక 10,000 మంది పిల్లలు ఉంటారు. ఆ 10,000 మంది ఇంటి పేరు ఒకటే ఉంటుంది. సరే, ఆ 10,000 ఇంటి పేరు ఒకటే ఉంటుంది. ఇన్నారెడ్డి గారి ఇల్లు కాబట్టి 10,000 మంది ఆడ ఓటర్లు ఆడే ఉంటారు కదా, 10,000 మంది అదే ఇంట్లో ఉంటున్నారా? అదే అడ్రస్ తో ఉంటారు వాళ్ళకి. అనాథలు వాళ్ళు సరే, మీరే అన్నారు కదా అనాథలు కాబట్టి మనం వాడిని అంగీకరించాలి. మరి వాళ్ళ అనాథలు కాదు, అవతల వాళ్ళు క్లియర్ గా నిరూపించారు కదా వాళ్ళు అనాథలు కాదు కదా. ఇప్పుడు బెంగళూరులో ఉన్నది, బెంగళూరులో 7 నియోజకవర్గాల్లో ఒక రకమైన వస్తే ఒక నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వచ్చినాయి. అది ఎట్లా వచ్చినాయి అంటే అడ్రస్ మొత్తం తీస్తే తెలిపారు. ఒక ఇంటి పేరు మీద 100, 200 నాకు తెలిసి ఎక్కడ లేదు అది. ఇప్పుడు మహాభారతంలో కౌరవులు 100 మంది ఉండొచ్చు, కానీ మరి ఈ కాలంలో అయితే ఎవరు లేరు. ఇన్నారెడ్డి గారు కొత్త పేరు చెప్పారు మీరు, కాబట్టి ఇన్నారెడ్డి గారు అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థ నడుపుతాడు, దాని మీద మనం అందరూ అంగీకరిస్తాం. కానీ మరి అక్కడ ఉన్నాడు అది నడపట్లేదే, అనాథాశ్రమం నడుపుతుండా మరి చెప్పాలి కదా, బాబు నేను ఇన్నారెడ్డి లెక్క అనాథాశ్రమం నడుపుతున్నా, అందుకే మాకు 10,000 ఓట్లు వచ్చినాయని చెప్పాలి. మరి అక్కడ లేదు కదా అక్కడ, కాబట్టి అక్కడ తప్పు జరిగింది. కాబట్టి దానికి దీనికి పొందాలి. ఇక్కడ టీజీపీఎస్ అనేది పూర్తి బాధ్యత అయితే జరిగింది. తెలుగు భాష ఇప్పుడు సాంస్క్రిట్ ఉంటుంది, సాంస్క్రిట్ రాసినోడికి 100 వస్తాయి, తెలుగు రాసినోడికి 80 మార్కులు దాటవు. మూల్యాంకనం కఠినంగా ఉంటుంది. అంతే తప్పు అంటే మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ కానీ ఏదైనా కానీ గురుకులాల్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం ఉంది, మొత్తం నారాయణ వేరే పేర్లు ఎందుకు వేరే కార్పొరేట్ సంస్థలకు వస్తున్నాయి. తప్పు, ఇది మేమే కరెక్ట్, ఎగ్జామ్ జరగడానికి మూల్యాంకనం చేయాలని చేస్తారా? ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు, ఇది సమయం వృధా కాలయాపన చేసుకునే ఆరోపణలు. కాబట్టి ఒకే ర్యాంకు వరుసగా ఎట్లా వచ్చినాయంటే మరి నారాయణ మన జేఈ గురించి నేను చెప్తాను. ఇదే వీళ్ళు ఆరోపించాలి, ఉత్తిత్త ఆరోపణలు ఇవన్నీ అంటున్నా. జేఈఈ మెయిన్స్ రిజల్ట్ వస్తాయి, టీవీలో మనం పెట్టంగా సాయంత్రం 100, 100, 100, 200, 200, 300 ఆబ్జెక్టివ్ టైప్ అయినా సరే. అంటే సమానమైన ప్రతిభావంతులు పరీక్ష రాసినప్పుడు వాళ్ళ మధ్య తేడా ఏంటంటే దగ్గరగా ఉంటుంది, సమాన స్థాయిలో ఉంటుంది పరీక్ష రాసినప్పుడు. కాబట్టి అది కూడా తప్పు పట్టాల్సిన అవసరం. నువ్వు ఎక్కడ తప్పు పట్టాలా? పరీక్ష లీక్ అయిందా పేపరు, పరీక్షా పత్రం సీల్ తీసేటప్పుడు ఏమన్నా లోపాలు ఉన్నాయా ఉంటే అక్కడే లేవనెత్తారు కదా. అందరూ 6వ రోజు మన ఎగ్జామ్ జరిగిన రోజే గొడవలు అవుతాయి, సీసీ కెమెరాలు ఉన్నాయా? అప్పుడు ఆ రోజు మాట్లాడకుండా అంతా పరీక్షలంతా అయిపోయిన తర్వాత మాకు అన్యాయం జరిగింది, ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అన్యాయం జరిగింది అని అంటే మూల్యాంకనం అంటే అసలు మూల్యాంకనం అంటే ఈ పరీక్షలు జరగవు అసలు దేశంలో. సివిల్స్లో కూడా మరి ఇప్పుడు ఒక్కొక్కడు 6 సార్లు, ఇప్పుడు మొన్న గ్రూప్ 1 వచ్చినోడు 6 సార్లు పరీక్షలకు పోయి సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పోయి వెనక్కి వచ్చారు. అదేంది నేను 6 సార్లు ఇంటర్వ్యూ పోయినా నాకు ఎందుకు మార్క్ లేదని యూపీపీఎస్ మీద గొడవ చేస్తారా? కత్తిరిస్తారు అడ చేస్తే. కాబట్టి ఇది మన రాష్ట్రం కాబట్టి కొంచెం ఉదారంగా
మన పిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తుంది ప్రభుత్వాలు కూడా, టీజీపీఎస్సీ కూడా. ఓకే. కాబట్టి అక్కడ అడగలేవు నువ్వు ఈ ప్రశ్నే. కాబట్టి నాకు రాలేదు కాబట్టి నేనేం చేయాలి, ఏదంటే అది చేస్తా అంటే కాదు. మొన్న వచ్చిన వాళ్ళలో కూడా ఎన్ని ఆరోపణలు అండి వాళ్ళ మీద. 3 కోట్లు మేడం, నేనే అన్న ఒక ఇంటర్వ్యూలో ఒకటి వచ్చి 3 కోట్లు ఇచ్చారు నాకు ఉన్నారంటే, ఎవరు ఇచ్చారు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చెప్పు, ఆయన ఏ ఉద్యోగం వచ్చింది, ఏ పోస్ట్కి ఎంపికైండు, ఈ ఆధారాలు. ఇప్పుడు నేను సిబిఐ దగ్గర పోదామన్నా, ఇక్కడ ఏసీబీ దగ్గర కూడా సిబిఐ దగ్గర పోదామన్నా, నేనే పోరాటం చేస్తాను. దానికి సమాధానం లేదు. అంటే కావాలని అంటే పథకం ప్రకారం 10 ఏళ్ల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేతకాలేదు కాబట్టి దీనికి అగ్ని కాజ్యం పోసినట్టు వాళ్ళు తోడయ్యారు. రేవంత్ రెడ్డికి పేరు రావద్దు, ఈ పరీక్షను అడ్డుకోవాలి, విఫలం చేయాలి, బద్నాం చేయాలనేటువంటి భాగంలో వాళ్ళు విఫలం అయిపోయారు. కాబట్టి మంచి జరగాలని మేము కోరుకున్నాం. ఈ పరీక్ష 14 ఏళ్ల పరీక్ష బయటపడేసి ఈ రాష్ట్రానికి మంచి అధికారులు తయారు చేయాలనుకున్నాం. ఆ విధంగా వాళ్ళని ఇలా ప్రభుత్వ సేవల్లో పంపించడం జరిగింది. రైట్ అండి, రైట్. ఇందాక మీరు చెప్తున్నారు ఒక 10 హామీలు దాకా చెప్పారు, 10 డెవలప్ అవుతున్నాయి, 10 సంక్షేమ పథకాలు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ 10 కన్నా ఎక్కువ వస్తాయి. రైట్ రైట్ చూద్దాం. అది అయితే మీరు చెప్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. సో చెప్తూ ఇందాక మీరు చాలా పథకాలు చెప్పారు, కానీ ఇందులో మీరు చెప్పిన పథకాల్లో ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు ఆన్ ది స్పాట్ మనం లేచి వెళ్ళిపోదాం, ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దాం, ఒక చోట ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. ఎందుకు కాదండి, భలేగా ఎక్కడికైనా వెళ్దాం, పోదాం, బరాబర్ పోదాం, అమలైతేనే ఉంది. దాదాపుగా ఎన్ని వేల బకాయిలు ఉన్న మాట ఆపేశారు, ఆరోగ్యశ్రీ తీసుకోవటంలా. తప్పు ఆపడం అని లేదు. వాళ్ళు సమ్మె చేస్తాం మాకు నిధులు అంటే, మొన్న 1100 కోట్లు ఎవరు బకాయిలు, 700 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు. సరే, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము ఇచ్చేసినాం, మళ్ళీ మేము 400 కోట్లు అదనంగా ఇచ్చినాం. మొన్న అదే విధంగా మొన్న సమ్మెకు వస్తే ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు కూడా చూడండి. గత ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు, ఒక ఇంటర్వ్యూలో మేము డిబేట్లో ఆయన ఎవరైతే డాక్టర్ ఉన్నాడో వాళ్ళ అధ్యక్షుడు ఉండో, ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అధ్యక్షుడు అన్నాడు, ఈ ప్రభుత్వం స్పందిస్తుందండి, మాట ఏంటంటే కనీసం గతంలో మేము పోలేకపోయినాం అన్నారు. అదేవిధంగా మొన్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బకాయిలు ఉంటే ఆ 5,600 కోట్లు గత ప్రభుత్వమే. అసలు మేము అడగలేకపోయినాం, దగ్గర కూడా పోలేకపోయినాం. కానీ ఈ ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, మాకు ఇస్తాం, రేపో మాపో ఇస్తాం అంటుంది. కానీ మాట్లాడే తీరుంది. 200 కోట్లు వేసినాం, ఇంకో 300 కోట్లు అయినా, ఇంకో 300 కోట్లు, 600 అదే అంటున్నారు. ఇవ్వలేదు కదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయని ఆలోచనతో అనుకున్నాం. 200 కోట్లు వేసినాం, ఇంకో 300 కోట్లు విడుదల చేస్తాం. 200 కోట్లు వేసినాం. మళ్ళీ వాళ్ళని కనుక్కోండి, రమేష్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక 200 కోట్లు వేసినాం కాబట్టి మిగతాయి కూడా దీపావళిలో పేస్తారని చెప్పినాం. ఈ విధంగా మాట్లాడుతున్నాం వాళ్ళతో. ఆర్టీసీ కార్మికులు 30 మంది సరిపోయింది, అసలు ఆర్టీసీని ఎత్తేయాలనుకున్నారు. అట్లాంటిది కార్మికులు సమ్మెలు ఏమైనా కనపడతానే? ఇప్పుడు మీరు కూడా ఏదో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేది ఎవరన్నారు? ఆర్టీసీ ఉద్యమాలు ఏమైనా కార్గో ఎవరన్నారు? బస్ ఛార్జీలు ఏదో పెంచారని చెప్పి ఆయన మాట్లాడతారు. ఆర్టీసీ కార్గో కూడా ప్రైవేటీకరణ కార్మికులు ముందు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ కార్మిక సంఘాలు లేకుండానే ఎత్తేసాడు కేసీఆర్, ఉద్యమాలు చేయకుండా 30 మందిని పొట్టన పెట్టుకోండు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు, చెప్తే వింటాం మేము. ఏదైనా ప్రజల యొక్క ఇందిరా పార్క్ని ఎత్తేసారు, ఇలా ఇందిరా పార్క్లో కూర్చొని ధర్నా చేస్తుంది కవిత, వాళ్ళందరూ. కేటీఆర్ కూడా ధర్నా చేస్తాడు. అంతా వెసులుబాటు ఉంటుంది ఈ ప్రభుత్వంలో. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాదు, వ్యవహరించే తీరు కూడా ముఖ్యం, ప్రజలతో నడుచుకునే తీరు కూడా ముఖ్యం. కాబట్టి ఇక్కడ అందుకే మేము ఏమంటున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు, వాళ్ళు కట్టారా? 2,91,000 ఇల్లు మొత్తం ఆమోదం తెలిపి 1 లక్ష ఇల్లు మాత్రమే సగం పూర్తి చేస్తే మేము 150 కోట్లు చెల్లించి మళ్ళీ నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసినాం, లబ్ధిదారులు కూడా ఇచ్చేసినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిందండి అన్ని చోట్ల, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చింది. అందరు ఇంటర్వ్యూ చెప్తున్నారు కాంగ్రెస్ ఇల్లు అట్లా కాదండి, దారిద్ర్య రేఖకు దిగువ బీఆర్ఎస్ ఇల్లు కాదు ఇది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు. ఎవరికి ఫస్ట్ అసలు స్థలం ఉండి ఇల్లు లేని వాడికి వస్తాయి ఫస్ట్. 3,500 అంటే 4.5 లక్షల ఇళ్లలో ఇప్పుడు దాదాపు 3 లక్షలు పూర్తి అయిపోయినాయి. 5 లక్షలు క్రమక్రమంగా వాళ్ళ ఖాతాలో వేసినాం. పేదవాడికి ఏం కావాలంటే కూడు గూడు కావాలి. నువ్వు పంచపక్ష ప్రమాణాలు అవసరం లేదు వాళ్ళకి, కూడు గూడు. ఇలా వరి ఎట్లా పండుతుంది, సన్నబువ్వ, రేషన్ కార్డులు 10 ఏళ్ల కాల నెరవేర్చినాం. ఇందిరా ఇల్లు కడుతున్నాం. ఎక్కడ నెరవేర్చారు? 10 రేషన్ కార్డులు ఇచ్చేసినాం కదా. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చిపోయింది రేషన్ కార్డు? వచ్చినాయా? ఎందుకు రాలే? కొత్త కార్డులు బరాబర్ 14 లక్షల కార్డులు వచ్చినాయి, ప్రింట్ అయ్యి బయటకు వచ్చినాయి. వస్తున్నాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి వస్తున్నాయి. ఇంకా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నాం. ఇంకా దరఖాస్తు స్వీకరిస్తారండి. ఒక పేదవాడు రేషన్ దగ్గర పోదాం. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఎవరైతే బడాబాబులు ఏ అన్నం తింటున్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా సన్న బియ్యం తింటున్నారు. ఇలా వరి ఉత్పత్తి ఇప్పటికే సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అన్న మొన్న పక్క రాష్ట్రం ఆయన వాళ్ళు, మనం కూడా సన్న బియ్యానికి ప్రోత్సాహిస్తే రైతులు సన్న బియ్యం పండిస్తారు, మనం కూడా రేషన్ దుకాణాలు
సన్నబియ్యం ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన పక్క రాష్ట్రాలకు కల్పించడం మనం. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాళేశ్వరం వల్లే గతంలో చేసిన కేసీఆర్ విధానాల వల్లే ఇప్పుడు సన్నబియ్యం ఎక్కువ పండుతుంది, మీ వేసిన రోడ్డు మీద వీళ్ళు నడుస్తున్నారు కాళేశ్వరం అంటున్నారు ఎక్కడ కదా. ఉందండి? ఇప్పుడు 2023 నవంబర్ 26 ఇప్పుడు మునిగిపోయాది, కూలిపోయా. కూలిపోతే ఆ మరి ప్రాజెక్ట్ లో చుక్క నీరు రాకుండా కాళేశ్వరం కూలిపోతే మరి మీరు రేపు వాటికి మరమ్మతులు కూడా మరమ్మతులు నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం చేయాలి కదా. అది ఏదైనా ఇప్పుడు దాన్ని అటు నిలుపుదల చేయడం మంచిది కాదు కదా. మేడిగడ్డ ఏదైనా సరే దానికి నాసిరకమా, అది ఏం లోపాలు జరిగినాయి, అది సిబిఐకి అప్పచెప్పిన వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి కాళేశ్వరంలో చుక్క నీరు రాకున్నా 1,87,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడైంది వానాకాలం ఎండాకాలం గతంలో. ఈ సీజన్లో కూడా ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ముందే అప్రమత్తం చేస్తున్నాం. రైతులు మన 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 వేరే హౌసింగ్ సెంటర్ దొరక్కపోతే, గోదాములు దొరక్కపోయినా అది సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. ధాన్యాన్ని నిలుపుదల చేయడం కోసం, నిలుపుదల చేయడం కోసం. కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులందరూ హాయిగా ఉన్నారు. అందుకే ఎక్కడ లేని పంట ఈరోజు ఇక్కడ పండుతుంది. సన్నాలే ఎందుకు పండుతుంది అంటే ప్రోత్సాహ బోనస్లు ఇస్తున్నాం మనం. 500 బోనస్లు అంటే 3,000 కోట్లు ఇప్పటికి ఈ సంవత్సరానికి. ఇంకెంత వస్తుందో కూడా తెలియదు పంట. ఇంకా కొనుగోలు ఇంకా ప్రారంభం కాలే. కాబట్టి అన్ని జాగ్రత్తలు అప్రమత్తంగా చేసినాం, పంట నష్టపోకుండా, రైతు నష్టపోకుండా. కాబట్టి అందుకే మాకు ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో చెప్తున్నాం. అయితే ఇందాక మిమ్మల్ని ఫస్ట్లోనే ఒక క్వశ్చన్ కదా, కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీలకు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి కూడా జనాల దగ్గర చెడవుతున్నారని. ఇప్పుడు మీరు అన్నారు సన్న బియ్యం గురించి కాబట్టి 500 బోనస్ ఇస్తున్నారన్నారు. సో 500 బోనస్ తీసుకొని ఆనందపడ్డ రైతు ఇటు పక్కకు వచ్చి యూరియా దొరకలేదని తిట్టుకుంటున్నాడు కదా. అది యూరియా తప్పు మాది కాదు, మేము తయారు చేయం కదా యూరియాని. మేము 6 నెలల ముందే మాకు ఇంత కావాలి, 9,80,000 మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి మేము కేంద్రానికి ముందు నుంచి టచ్లో ఉన్నాం. వాళ్ళకి లేఖలు రాసినాం. అక్కడ రసాయన శాఖ మంత్రికి, మన ఎరువుల రసాయన శాఖ మంత్రికి పెట్టినాం. వాళ్ళు కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్కి అదనంగా 5 లక్షల టన్నులు ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు 2 లక్షలు, గుజరాత్కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అక్కడ లేదు. కేవలం బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కడున్నాయో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ తెలంగాణలో ఈ యూరియా కొరత ఉంది. ఎందుకున్నది? మన ఎరువుల కర్మాగారం కూడా నిలుపుదల చేశారు ఈ మధ్య ప్రారంభమైంది. అది ఆగిపోయింది. తర్వాత అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఓడలు రాలేదు, ఆ విధంగా నష్టపోయిన విదేశాల నుంచి దిగుమతి కావాల్సింది కాలేదని చెప్పారు. మరి మిగతా రాష్ట్రాలు, వాళ్ళ పాలిత రాష్ట్రాలకు యూరియా సరిపోయింది, మన పంజాబ్ సరిపోయింది. అదనంగా పంజాబ్, అక్కడ కూడా వరి పండిస్తారు. అక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా వరి పండిస్తారు. వాళ్ళకి ఎక్కువ అదనంగా వచ్చింది. మరి అదనంగా వాళ్ళకి ఇచ్చే బదులు మనకి ఇవ్వచ్చు కదా. అదే మీరేమో తెలంగాణ బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తారు, మీ ముఖ్యమంత్రి గారేమో బడే బాయ్ అంటారు. బడే బాయ్ అని ఒకసారి మర్యాదపూర్వకంగా అంటాం. ఆ స్కూల్లో జరిగే అన్యాయాన్ని కూడా ఆ స్కూల్లో స్కూల్ ఎవరైనా ఎక్కడైనా చదువుతారండి. దాని స్కూల్ దాని ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు సిద్ధాంతాలు కాదు కదా, ఇప్పుడు సిద్ధాంతాలు మారిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అంగీకరించారు, ఆమోదం తెలిపారు. పార్టీ నాయకత్వం కూడా, అధిష్టానం కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి బడే వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా బడే బాయ్, ఇవ్వనప్పుడు తిడుతూనే ఉన్నాం కదా, మాకు ద్రోహం చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇలా మెట్రో మనం అడిగినాం, విస్తరణ 2వ దశకు ఇచ్చారా? 20,000 కోట్లు అడిగినాం. ఆంధ్రప్రదేశ్కి, విజయవాడకి మెట్రో ఇచ్చారు, విశాఖపట్నంకి ఇచ్చారు, పక్కనే పూణేకి కూడా 3,000 కోట్లు 4,000 కోట్లు మంజూరు చేశారు. మనకి ఇవ్వట్లేదు. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది, దాన్ని కనీసం ఆ వంక చూడట్లేదు, ఫీజిబిలిటీ లేదంటున్నారు. కానీ ఛత్తీస్గఢ్ దాని యొక్క గనుల్ని, ఆ ఇనుముని, ముడి ఇనుముని తీసుకుపోయి గుజరాత్ తీసుకుపోతున్నారు. గుజరాత్ దగ్గరనా, తెలంగాణ దగ్గరనా? ఇక్కడ ప్రారంభించట్లేదు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా మన పాలమూరు రంగారెడ్డికి కానీ, ఎస్ఎల్బిసి టన్నెలకు కానీ ₹1 ఇరా. తెలంగాణకు నిధుల విషయంలో కూడా కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎన్నిసార్లు విఫలమవుతుంది. ఎందుకు మీరు చూస్తున్నారు కదా, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? నిధుల కోసం. మాకు ఇవ్వండి, రావాల్సిన నిధులు ఇవ్వండి. ప్రతిపక్షాలు చెప్తుంది ఢిల్లీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంది. సరిపోతుంది. ఎంతమంది కేంద్ర మంత్రులు కలుస్తుండో, మెట్రో అప్పుడు కానివ్వండి, మూసి పునరుజ్జీవనానికి కానివ్వండి, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కావాలని కుట్రపూరితంగా ప్రజల్లో యూరియా ఇవ్వకపోతే రైతులు రోడ్డు మీదకి వస్తారు, రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని తిడతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి రైతుల్లో అని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇవ్వట్లేదు యూరియా. కాబట్టి తర్వాత కొట్లాడంగా మళ్ళీ 80,000 టన్నులు పెట్టి అధిగమించారు. సరే, ఇందులో ఇక్కడ రైతులకు కూడా పొరపాటు ఏముందంటే, మనం సేంద్రియ, మన ఇండ్లలో ఒకప్పుడు పెంట దెబ్బలు ఉండేవి, పశు పోషణ ఉండేది. పశు పోషణ లేదు. పశువులు ఉంటే పేడ వస్తుంది, పేడ వస్తే అంత రోజు సేకరించి పెంట దెబ్బగా మారుస్తాం. వర్షాలు తొలకరి జల్లు బడంలో మనం ఏం చేసేది, ఎడ్ల బండి వేసుకొని మేము కూడా పోయి ఆ పొలాల్లో జల్లేది. ఆ పెంట దెబ్బ మొత్తాన్ని తీసుకుపోయి సేంద్రియ ఎరువులుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బోనస్లు పెంచడం వల్ల యూరియా వేస్తే పంట ఏపుగా తొందరగా పెరుగుతుందని ఒక ఆలోచన ఒకటి. దానివల్ల ఒక బస్తా 45 కిలోలు ఉంటుంది.
45 కిలోలు ఎకరానికి వాడాల్సింది మనం మన వాళ్ళ రైతాంగం ఏం చేస్తుందంటే తొందరగా ఏపుగా పెరగాలి, తర్వాత కలుపు నివారణ కూడా అందులో కలిపేసి 110 కిలోలు వాడుతున్నాం. అందువల్ల కూడా కొరత ఏర్పడుతుంది. కాబట్టి రైతాంగం కూడా ఆలోచన చేయాలి. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మరి మేము ముందే అడిగినాం కాబట్టి ఎందుకు ఈ కొరత ఏర్పడుతుంది, రైతులు కూడా అదనంగా వాడుతున్నారు. అంటే 60 కిలోలు సరిపోద్ది, వాస్తవం 60 కిలోలు వేస్తే సరిపోద్ది పంటకి ఎకరానికి. ఒక ఎకరానికి 110 అంటే ఒకటి 4 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే ఇక చూసుకోండి ఎంత. ఈ విధంగా వృధా అయిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళకి అందట్లేదు. అంటే మీరు చెప్తున్నారు వ్యవసాయం గురించి ఇంత ప్రేమ ఉన్నోళ్ళు, గతంలో ఏదైతే కేసీఆర్ ఫార్మాసిటీ అని చెప్పి 15,000 ఎకరాలు భూసేకరణ చేయబోతే అడ్డుకుంటాం, ట్రాక్టర్లు ఏమైనా వస్తే వాటి అడ్డంగా ఓడుకుంటామని చెప్పి మీ వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మాసిటీ తీసి దాన్ని ఫోర్త్ సిటీ చేసి 30,000 ఎకరాలు పంటలు పండే భూమిని లాక్కోవటం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ లాక్కున్నాం? ఇంకా నోటిఫికేషన్ వేసిన భూసేకరణ చట్టం తెచ్చింది ఎవరు? 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చి రైతే రాజు, రైతు ఎంత చెప్తే అంత కొనాల్సిందే. ఈ ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైనా సరే రైతు చెప్పిందని రైతుకి ఇష్టమైతే తీసుకుంటాం. వాడ నోటిఫికేషన్ ఇచ్చినాం, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తారు. ఎందుకు? రైతుకు సరసమైన ధర వచ్చినప్పుడు రైతు కూడా సంతృప్తి పడతాడు కదా. మార్కెట్ రేట్ ప్రకారం వాడు డబ్బులు చెల్లిస్తుంటే రైతు తప్పకుండా ఇస్తాడు. అభివృద్ధి కోసమే కదా 4వ నగరం. అంటే మీరే చెప్తున్నారు ఇక్కడ మిగతా వాటికి చెల్లింపుకి బడ్జెట్ లేదు, మన దగ్గర నిధులు కొరత ఉన్నప్పుడు అంత అర్జెంట్గా అది అవసరమే కోట్లు కాదు. పెంచుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా, గుర్తుపెట్టుకోండి. ఆయన అవసరం లేకుండా సెక్రటరేట్ కట్టిండు. 100 ఏళ్లకు ఉపయోగపడే సెక్రటరేట్ని కూల్చేసి ఆయన కమిషన్ల కోసం అది 600 కోట్లతో కావాల్సిన 1400 కోట్లు. ఆ కేసు మీరు విచారణ చేస్తారు? విచారణ ఆ కేసు మొదలు పెట్టారా? ఎఫ్ఐఆర్ ఉంది మీకు తెలుసా? గొర్రెల దాంట్లో సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు చెప్పిన సచివాలయం ఎఫ్ఐఆర్ ఉంది, కనీసం మీరు దాన్ని మనం ఏం చేస్తాం? కోర్టు దాకా వెళ్ళలేదు, అది మీరు అసలు విచారణ లేదు, అది మీరు వదిలేసారు దాన్ని. విచారణ ఇప్పుడు విచారణ ఎక్కడ పెడుతున్నాం అంటే గొర్రెల దాంట్లో జరుగుతుందా లేదా? ఈడీ జరుగుతుంది. ఎందుకు ఈడీ జరుగుతుంది, మొత్తం మంత్రి గారు ఓఎస్డీని కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. 2 సంవత్సరాలు ముందుకు వెళ్ళట్లేదు. మన భారతదేశంలో చట్టాలు గుర్తుపెట్టుకోండి. వెంటనే వాడు నేరం చేసిండా చేయకుండా తెలుసుకోకుండా వెంటనే పోయి చేయి నరకటం కాలం. మీరు చెప్పిన ఇస్లాం కంట్రీలో చట్టాలు లేవు మన దగ్గర. ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు. మీరు చెప్పిన దాని ప్రకారం సరే, గొర్రెల స్కామ్ పక్కన పెడదాం. ఓకే, గొర్రెల స్కామ్. టానిక్ స్కామ్ ఏమైంది? అవుటర్ రింగ్ రోడ్ ని వాళ్ళు అన్యాయంగా 16,000 కోట్లకు అమ్మేశారు. రాగానే సిట్టేస్తున్నారు. వినండి, అవుటర్ రింగ్ రోడ్ అమ్మిన దాన్ని ప్రైవేట్ పరం చేస్తే మనం ప్రభుత్వ పరం చేసినాం. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సిట్టేస్తా అని చెప్పారు హరీష్ రావు దగ్గర. అదే ఇప్పుడు ఇంతవరకు సిట్ కాదండి, అక్కడ వాళ్ళకి అప్పచెప్పారు, దాని మీద ఇవ్వకుండా పూర్తిగా చెల్లించలేదు ఇంకా వాళ్ళకి. దాని వెనకనే మనం ఉపసంహరించుకోవాలి. మనం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసినాం, ఒప్పందం చేసేసినాం. వాళ్ళ పరం చేయలేదు మనము. 7,000 కోట్ల దాన్ని మనకి 30,000 కోట్లు రావాల్సింది 7,000 కోట్లకు వాళ్ళు అప్పచెప్పారు. అవును. కాబట్టి మనం ఏం చేసినాం, దాన్ని ఆపినాం. మాకు 7,000 కోట్లు ఇది కరెక్ట్ కాదంటే వాళ్ళు దెబ్బకు సెట్ అయ్యాడు. దాన్ని ప్రభుత్వ పరం చేసుకుని ఇప్పుడు ఎట్లా మెట్రోని ఏ విధంగా మనం వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే రకరకాల రెండో విస్తరణకు మేము అడిగి తిందలిగితే మళ్ళీ ఎల్ఎన్టీకి ఇస్తేనే మీకు ఇస్తామని అంటే మేము ఇయ్యం. దీనిపైన మీరు సిట్ వేస్తున్నారు. దానికి సిట్ అవసరం లేదండి. సెక్రటరేట్ మీరు అనేది అవుటర్ రింగ్ రోడ్ ని అన్యాయంగా అమ్మేశారు, కేవలం రైతు బంధు కోసం డబ్బులు అసెంబ్లీ చెప్పాడు. తెలుసుకోండి, డబ్బులు పూర్తిగా చెల్లించలేదు వాళ్ళు. పూర్తిగా 7,000 కోట్లు వాళ్ళు మన చెల్లించలేదు, పూర్తి వాళ్ళ చేతిలో పోలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలన్నీ అయిపోయినాయి, మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ రక్షింపబడింది. మెట్రోను కూడా ఇది ప్రజల ఆస్తిగా మార్చేసిన మనం మొన్నటిదాకా ఎల్ఎన్టీ వాళ్ళది ఆధిపత్యం. కాబట్టి అక్కడ నుంచి మనం ప్రజల ఆస్తిగా మార్చినాం. ఇప్పుడు మీరు వద్దు, మీరు బ్లాక్ మెయిలింగ్ మాకు అవసరం లేదు, మీరు ఏదంటే తీసుకోండి, మేమే భరించుకుంటాం అని చెప్పి మనమే తీసుకున్నాం. ఈరోజు ఇలా ప్రజల ఆస్తిగా మారుస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క దాన్ని గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఎంత కష్టపడుతుందో మనం చూసినాం. అయితే మీరు అన్నట్టు దుబారాలు లేవు ఎక్కడ. ఓకే, దీని తర్వాత ఇంకా మాట్లాడదాం. ఇప్పుడు ఇది అయిపోయింది, మీరు దాని గురించి చెప్పారు. కాళేశ్వరం ఏమైందండి? కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు కదా, ఎందుకంటే మనం చేస్తే ఏమంటారు, కక్షపూరితం అంటారు. మీరు చేసిన దాని గురించి మాట్లాడదాం. కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఇప్పుడు దేని మీద దర్యాప్తు చేస్తుంది? చెయ్యాలి వాళ్ళు కాళేశ్వరం మీద. కాళేశ్వరం ఏ రిపోర్ట్ మీద దర్యాప్తు చేస్తుంది సిబిఐ? కాళేశ్వరం వాళ్ళకి సిబిఐ వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ఎన్డీఎస్ఏ ఉంటది, వాళ్ళ ఇష్టం. సిబిఐకి మనం చెప్పొద్దు. దానికి స్వయం మీరు ఇచ్చిందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద చేయమని ఘోష్ కమిషన్ నివేదిక పక్కన పెట్టేశారు. మనం ఇచ్చిన కాదు, ఘోష్ కమిషన్ సిబిఐ ఒకటే అండి. ఎంక్వైరీ మీరు చేయండి అంటే మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటది. వాళ్ళకి ప్రత్యేకమైన యంత్రాంగం ద్వారా వాళ్ళు పాతాళంలో పోయిన వాళ్ళు పట్టుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. సరే, సిబిఐ గురించి వచ్చే ముందు మీరే ఉంది, ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో
అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ పైన విచారణ చేసిందా? ఎన్టీఆర్ కాళేశ్వరం మీద చేసిందా? ఆ మూడే కదా జరిగిన ప్రమాదం. ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడ మొత్తం స్కామ్ అన్నప్పుడు నాసిరకం ఎక్కడ జరిగింది? మేడిగడ్డ, సుందిళ్ళ, అన్ని పనులు అక్కడే కనపడతాయి మాట. వాళ్ళు ఎక్కడైతే డిపిఆర్ ఒక చోట కట్టమంటే వీడు కేసీఆర్ గారు సొంత తెలివితే ఇంకో చోట 5 కిలోమీటర్ల దూరంలో కట్టడం జరిగింది. ఇంకెక్కడ జరిగింది? అక్కడ లేదు, వేరే చోట అక్కడ లేదు. మీరు కాదండి, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం అప్రోచ్ కెనాల్ తవ్వించుకొని దాదాపు మనకి అక్కడ కొండపోచమ్మ అప్రోచ్ కెనాల్ మునిగిపోయింది కదా. కొండపోచమ్మ మోటార్లు కూడా మునిగి చెప్పినదే కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా రిపోర్ట్ ఉంది. సిబిఐ వాళ్ళు దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. మీరు తీసుకోవాలి. బాహుబలి మేము అవసరం లేదు. మీరు ఇంకో కమిషన్ ఎక్కడ కూలిపోయిందో, ఎక్కడ కూలిపోయి మోటార్లు వాళ్ళ హయాంలో జరిగినాయి. దానికి 1000 కోట్లు ఎంతో కట్టారు. మొత్తం అత్యధిక 3% 30% అత్యధిక ధరలకు కొన్నారు వాళ్ళు మోటార్లు. 10 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది ఏంటంటే 14,000 కోట్ల అవినీతి జరిగింది స్పష్టంగా చెప్పింది. అందుకే సిబిఐ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ మెకానిజం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మనం అప్పచెప్పిన ఈ ప్రాజెక్టుల మీద ఈ 3 మీద జరిగింది, ఇక్కడ నాశనకం పనులు ఉన్నాయి, అక్కడ ఇచ్చిన గేట్లు కానీ అవన్నీ మరమ్మతులు కానీ కరెక్ట్ చేయలేదు, మెయింటెనెన్సే వాడలేదు వాళ్ళు, నాణ్యత లేదు అని చెప్పిన వాళ్ళు చూసుకుంటారు. అది అంతే. కేంద్రం చేయకపోతే మళ్ళీ అక్కడ బీజేపీ వాళ్ళు కాపాడినట్టే వాళ్ళని. గుర్తుపెట్టుకుని ఆర్థిక నేరగాళ్ళంతా అడిగిపోతే పునీతులు అవుతారు, బీజేపీ కార్యాలయంలోకి పోతే పునీతులు అవుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క రహస్య ఒప్పందం అనేది ఇప్పుడు బయటపడింది. విచారణ జరుపుతారా లేదా, మనం ఇచ్చి కూడా దాదాపు 2 నెలలు 3 నెలలు దగ్గరకు వస్తుంది. చేయకపోతే ప్రజలు వాళ్ళ దోషులుగా నిలబెడతారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐకి ఇచ్చే అవసరం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరుగుతుంది. తర్వాత ఫార్ములా 1 ఈరీస్లో గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ గారు ఇంకా ఆమోదం తెలిపాలి. ఆమోదం తెలిపిన వెంటనే చర్యలు ఉంటాయి. ఇంకా అవసరం లేదు, సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే అడుగుతున్నారు మాకు ఇవ్వండి అంటున్నారు. అవసరం ఏముంది? సిబిఐ కాళేశ్వరం అంటే గోస్ట్ కమిషన్, హైకోర్టు కూడా ఏమైంది, మేము దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. హైకోర్టు ఏం చేసింది, మనం అసెంబ్లీలో ఏం చెప్పినాం, అందరం ముందు పెట్టి ఒక గోస్ట్ కమిషన్ తేల్చింది. ఏ ప్రకారంగా మనం కూడా విచారణ జరపవచ్చు. అసలు మనం విజిలెన్స్ ద్వారా జరపవచ్చు, ఏసీబీ ద్వారా జరపవచ్చు. కానీ వద్దు, అప్పుడేమంటారు, కక్షపూరితం అంటారు. కాబట్టి అసెంబ్లీలో పెట్టి వాళ్ళే అంటున్నారు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్ర మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అని అప్పచెప్పి. రైట్. అయితే మీరు చెప్పినట్టే దాదాపుగా మీరు ఘోష్ కమిషన్ దాదాపు 1.5 సంవత్సరం పాటు టైం పెట్టారు. దాదాపు ఘోష్ కమిషన్కి 100 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం దానికి ఇదంతా సంవత్సరం టైం పట్టింది. ఇప్పుడు సిబిఐ వచ్చి మళ్ళీ రెడ్ వచ్చామని అన్నట్టు మళ్ళీ సిబిఐ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇది ఎంతకాలం సాగుతుంది? మీరు నిజంగా మీరు ఇప్పుడు మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటీసులు మీరు అనుకున్నప్పుడు మీరు 1.5 year క్రితమే ఇదేదో సిబిఐ చేసి ఇప్పటికే అరెస్టులు జరిగింది. 1.5 year క్రితం అంటే అసలు అక్కడ మనం ఒక విజిలెన్స్ చెప్పింది. మీరే అన్నారు కదా, కాగ్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ అట్లా అంటే ఏమంటారు, మీ రిపోర్ట్ అంటారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వాళ్ళు ఏమంటున్నారు, అది బీజేపీ ఎన్డీఏ రిపోర్ట్ అంటున్నారు. మా ఏసీబీ రిపోర్ట్ ని, విజిలెన్స్ రిపోర్ట్ ని కాంగ్రెస్ రిపోర్ట్ అంటారు. కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు. నేను అంటుంది మరి కమిషన్ వేయకుండా ఘోష్ కమిషన్ ఒక కమిషన్ వేసి సంవత్సరం కాబట్టి కాలం వేస్ట్ చేయకుండా ఎలా అంటారో మీకు తెలిసినప్పుడు కాగ్ నివేదిక ఘోష్ కమిషన్ ద్వారా నమోదు చేయాలనుకున్న వీళ్ళపైన కేసు అది సాధ్యం కావట్లేదని సాధ్యం కావటం కాదు. వాళ్ళు ఏమంటున్నారు, కక్షపూరితం అని చెప్పి సెంటిమెంట్ రాజే ప్రయత్నం చేస్తారు. సెంటిమెంట్ కాదు, వాస్తవంగా ఎలక్షన్ల హామీల్లో భాగంగా ఇది కూడా చెప్పినాం మనం. గత బీఆర్ఎస్ చేసిన అవినీతిని కుక్కట వేళ్లతో వెలికి చెప్పారు. మనం చెప్పిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజలు అడుగుతున్నారు మీరు ఎప్పుడు చేస్తారని. చేసిన ఘోష్ కమిషన్ ఏంది, పారదర్శకంగా నిజంగానే జరిగినాయి. కేసీఆర్ పాత్ర ఏంది, హరీష్ రావు పాత్ర ఏంది, ఈటెల రాజేంద్ర పాత్ర కూడా తేల్చినాయి. కానీ ఘోష్ కమిషన్ ద్వారా వెంటనే మనం వాళ్ళ దిశపై ఉరిసి చేయలేము. కాబట్టి మళ్ళీ కేసు నమోదు చేయాలి, సిట్ ద్వారా నమోదు చేయాలా, సిట్ దాన్ని ఏర్పాటు చేయాలి, అదంతా ఎందుకు మళ్ళా. కాబట్టి సిబిఐ అనేది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కాబట్టి సిబిఐ ద్వారా ముందుకు పోదాం. బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా, మాకు ఇవ్వండి, మాకు అప్పచెప్పండి అని. అట్లా అప్పచెప్పారు. ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు ఎన్నికల కమిషన్ ఎన్నికల వాగ్దానంలో భాగంగా వాళ్ళు చేసిన అవినీతి మొత్తం మీరు కుక్కటి వేలతో పెగిలిస్తా అన్నారు. అందులో భాగంగా మీరు చేసిన అత్యంత కీలకమైన ఆరోపణ, కీలకమైన చేసిన మీరు వాగ్దానం ఏంటంటే 1,00,000 కోట్లకు పైగా భూములు, 1,00,000 ఎకరాలకు పైగా భూములు ధరణిలో అన్యక్రాంతం అయిపోయి, మేము 25 లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయింది. అది ఒక నిమిషం ఆగండి. మేము రాగానే మొత్తం దోచుకున్న భూములు మొత్తం తీస్తామని చెప్పారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక గుంట భూమన్న రికవర్ చేశారు. ఇంతవరకు 25 లక్షల ఎకరాలు బయటకు వచ్చింది మొన్న. ఎక్కడ అండి?
మన తెలిపోయిందాడ తేలిపోయింది. ఎంత రికవరీ చేశారు? రికవరీ చేస్తారండి. ఇప్పుడు ఏదైతే ఎవరైతే మీ పార్టీ మీరు ఆరోపించిన నవీన్ మిట్టల్ అమయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అదే నవీన్ మిట్టల్ తీసుకొచ్చి భూభారతికి మీరు CCLA కమిషనర్ గా పెడతారు. నవీన్ కుమార్ ఇప్పుడు బయట ఇంతవరకు ఒక గుంట భూమి రికవర్ చేయలేదు. రాష్ట్రంలో అధికారులు తక్కువ ఉన్నారు, IAS IPS సంఖ్య. అయితే మాత్రం మీరు చెప్పిన దొంగ మళ్ళీ తాళాలు ఇస్తారా? తాళాలని కాదు కదా, వాళ్ళ కమిషనర్ పెట్టింది సేవలు అనుభవం ఉన్న వాళ్ళ సేవలు కొద్ది రోజులు వాడుకోవాలి. అమయ్ కుమార్ మీద కేసు నమోదైంది లేదా? దొంగ రేవంత్ రెడ్డి పదే అన్న రేవంత్ రెడ్డి అదే CCLA కమిషనర్ రేపు నిరూపణ అయితే తప్పకుండా ఆయన జైలు ఎవరైనా జైలుకు పోవాల్సి వస్తుంది. కానీ మీరు అంటే నిరూపణ కాకుండా మీరు చేసిన ఆరోపణలు అయితే సుమారు 1400 కోట్ల GST అవినీతి CBCID నమోదు చేసింది. ఓకే, ఏం చేశారు మీరు? చేస్తారు, ఆగండి. సోమేష్ కుమార్ ఏం చేశారు? పక్కన వెంటనే ఉరి తీస్తారా? నేను అంటే శిక్ష చెప్పండి మరి. శిక్ష గురించి అంటే చట్టాలు చేశారా? అంటలేదు, నేనేమంటున్నాను సోమేష్ కుమార్ జరిగిందని తెలిసింది. తెలియడం కాదు, విచారణ జరిగింది. అప్పుడు మీరు పక్కన పెట్టారు సోమేష్ కుమార్ ని పక్కన పెట్టారు. కానీ నవీన్ మిట్టల్ ని ఏదైతే ల్యాండ్ లో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయో అదే CCLకి తీసుకెళ్లి కమిషనర్ పెట్టారు కదా. ఆరోపణలు ఉండటం వేరు, కేసులు నమోదు కావటం వేరు. ఆరోపణలు చేసింది మీరు. అవును, ఆరోపణలు చేసినా విచారణ జరగాలి కదా. రేవంత్ రెడ్డి అమయ్ కుమార్ ఆయన పేరు మన సోమేష్ అంటే ఊరికే ఆరోపణలు చేశారు, విచారణ మాట్లాడండి. ఎప్పుడన్నా డిబేట్ అనేది ఏంటంటే, నేను పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. అడుగుతున్నా అడ్డుపడితే ఎట్లా? డిబేట్ ఎట్లా చెప్పండి. కాబట్టి నన్ను చెప్పరేయండి. మన సోమేష్ కుమార్ గారు ఆయన మీద విచారణ జరిగి CBI కేసు నమోదు చేసింది. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడమే ఉంది. ఇక అదే విధంగా ఈ Formula 1 రేస్లో కూడా విచారణ మొత్తం పూర్తయింది. గవర్నర్ గారికి అప్పచెప్పి అక్కడ నుంచి ఆదేశాలు రాగానే అరెస్ట్లే ఉంటాయి, ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ. అదేవిధంగా అమయ్ కుమార్ అనే ఆయన కూడా ఆయన మీద ఆరోపణలు నిరూపణ అయినాయి, ED వచ్చేసింది, ఆయన కూడా దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ పదవులు IAS IPSలో మనకు 23 మంది 30 మంది కొరత ఉన్నది. అందుకే వాళ్ళని వెంటనే అక్కడ నుంచి మార్చేసినాం కదా, ఇప్పుడు వేరే శాఖ బదిలీ చేసినాం కదా రంజన్ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ నిజంగా వీళ్ళ అవినీతి జరుగుతుంది మొత్తం కూడా, వీళ్ళ ఇంజనీర్ అంబేద్కర్ అని ఆయన ఉన్నాడా, ఆయన ఎన్ని 100 కోట్లు. మరి అందులో ఎంతమంది మన కాళేశ్వరం ఇంజనీర్లు ముగ్గురు దగ్గర నూనె శ్రీధర్, తర్వాత మురళీధర్ రావు, ఆయన పేరు మొత్తం వీళ్ళ దగ్గర 1000 కోట్లు దొరికినాయి. కాబట్టి విచారణ వెంటనే కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, అందరు అధికారులపైన జరుగుతుంది. నిజంగా తేలితే తప్పకుండా ఉంటాయి అరెస్టులు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ఏంది ప్రాంతీయ ప్రభుత్వాలు కాదు, ప్రాంతీయ పార్టీలు కాదు, జాతీయ పార్టీలో ప్రతి దానికి జవాబుదారితనం ఉంటుంది. కాబట్టి అమయ్ కుమార్ అయినా, సోమేష్ కుమార్ అయినా, ఈయనైనా, ఇంకెవరైనా సరే, నవీన్ మిట్టల్ అయినా సరే, తప్పకుండా చర్యలు ఉంటాయి. దాని మీద ఎట్టుపడి వెనకాడికి పోయింది. కానీ అప్పటిదాకా వాళ్ళ సేవలు వాడుకుంటాం. ఆయన నేరస్తులో కాదు అని మనం ఎవరు వెంటనే చెప్పడానికి కోర్టు చెప్పాలా. కోర్టులకు మనం విచారణ అధికారులు విచారణ జరిపి కోర్టులకు ఇస్తే, ఆ కోర్టులు నిజంగానే ఇందులో నిజం బలం ఉంది, చర్యలు ప్రారంభించాలంటే అప్పుడు వాళ్ళని నేరస్తులుగా పరిగణిస్తాం మనం. అంతేగాని మనం ఏదో అన్నాం కదా అని అంటాం కదా, ఆరోపణ చేస్తున్నాం కదా అని వెంటనే తీసుకుపోయి జైలు వేద్దాం, మన ప్రభుత్వం వచ్చినట్టు కాదు. అది ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టినామంటే వాళ్ళ అధికారులు, వాళ్ళ సేవలు, సీనియర్ అధికారులు, మళ్ళీ వీళ్ళని తప్పించి వేరే వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉండదు అట్లా. కాబట్టి ఆ విధంగా నడుస్తుంది, వాళ్ళకి పదవులు వస్తున్నాయి అంతే తప్ప ఇది వాళ్ళ సత్యహరిశ్చంద్రులు లేదంటే ఇంకోటి కాదు. అది కోర్టు ఏం చెప్తే దాని ప్రకారంగా ఉంటుంది అంతే. రైట్. అయితే ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్ని గురించి మాట్లాడదాం. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది, దాదాపు మీ పార్టీ క్యాండిడేట్ గారు ప్రకటించారు. సో అంటే ఈ BCL స్టే ఏదైతే వచ్చిందో ఆ ఎఫెక్ట్ ఏమన్నా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పై ఉండొచ్చు అంటారా? చక్కగా జూబ్లీ హిల్స్లో పేద ప్రజలు బస్తీలు ఉన్నాయన్న, వాళ్ళందరూ కూడా సన్నబియ్యం తింటున్నారు. రేషన్ కార్డు కాలు నెరవేరింది, వాళ్ళకి 10 ఏళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవం వచ్చింది వాళ్ళ పేదవాడికి. అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పొందుతున్నారు, గృహజ్యోతి కింద పొందుతున్నారు. అదేవిధంగా 45 లక్షల సబ్సిడీ, 500 సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లు అన్నీ వస్తున్నాయి. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతా ఉన్నప్పుడు నేనేమంటానంటే, జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? కంటోన్మెంట్లో ఎట్లా గెలిచినాం మేము? చనిపోయిన దివంగత లాసినంత చనిపోతే మరి సానుభూతి కనిపించిందా? కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీ హిల్స్లో పునరావృతం అవుతాయి. సానుభూతి కాదు, ప్రజలు ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి పట్టం కడతారు. కాబట్టి తప్పకుండా మేమే గెలుస్తాం. బలమైన అభ్యర్థి 2 సార్లు, ఆయనకు 30,000, 40,000, 50,000 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం పార్టీ మద్దతు ఉంది, తప్పకుండా గెలుస్తాం మేము. ఆ ఫలితాలే పునరావృతం అయితే. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ గుర్తుపెట్టుకోండి. స్థానిక సంస్థలైనా ఏదైనా సరే, నేను అదే అంటున్నా, మొదటి నుంచి మొత్తుకుంటున్నా. గ్రామాల్లో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీకి 10 ఏళ్ళు పట్టింది, మేము 18 నెలల కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. 25,30,000 మంది చేసినాం. 1-2 మిగిలిపోతే వాళ్ళకు కూడా వివరాలు తీసుకొని చేస్తానంటున్నాం. 70 లక్షల మంది చేసినాం.
అన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి. ఇంకెక్కడ పోతున్నాం మనం? నిరుద్యోగుల యువత కూడా ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా పోయంగానే దాదాపు 35,000 40,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సంవత్సరానికి 60,000 ఇస్తానంటున్నారు కదా ఫస్ట్ లో మీరు ఉన్న ఉద్యోగాలే 2 లక్షలు. సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020లో చెప్పింది 1,91,000 ఉద్యోగాలు, 96,000 ఉద్యోగాలు నేను చెప్పింది. ఓకే, అందులో 60,000 ఉద్యోగాలు నింపినాం మనం. ఇంకా 1,45,000 ఉద్యోగాలు, ఒక రిటైర్డ్ కాగా 5-10,000 ఉద్యోగాలు ఉంటాయి. ఓకే, అంతకన్నా ఎక్కువ మంది లేరు. పనిచేసే వాళ్ళ స్ట్రెంతే 3,60,000 మంది ఉన్నారు. ప్రభుత్వం శాశ్వతంగా పనిచేసేవాళ్ళు మొత్తం కేడర్ తీసుకుంటే 11 లక్షల వరకు ఉన్నారు. అంగన్వాడీల దగ్గర మొదలుపెట్టుకుని హోమ్ గార్డులు వీళ్ళంతా స్ట్రెంత్ తీసుకుంటాయి. అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ వీళ్ళందరినీ తీసుకుంటాయి. కాబట్టి 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 భర్తీ అయిపోయినాయి. ఇంకా 1,40,000 ఉద్యోగాలు దశల వారీగా నిరుద్యోగులతో భర్తీ చేస్తాం. లోపాలు లేకుండా, లీకులు లేకుండా చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఓకే, ఆ భరోసా కల్పిస్తాను. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన టైంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఇప్పుడంతా నడుస్తుంది పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అని ఒకటి నడుస్తుంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీలో, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఎటువంటి పదవులు ఆశించకుండా కష్టపడుతున్న వాళ్ళు కాకుండా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు వచ్చేస్తున్నాయి అని చెప్పి చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో అంతర్గతంగా కనపడుతున్న మాటలు ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి. ఒకప్పటిలాగా నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన, నేను అన్ని సంవత్సరాలు పనిచేసిన నాకే ఇయ్యాలా అని అంటే కాదు. లాయల్టీ అట్లానే కాదు, రాజకీయాలు కాలానుగుణంగా మారిపోయినాయి. వ్యవస్థ అంతా కూడా ఒకప్పుడులా లేదు. కాబట్టి అప్పుడు అవసరాలకు తగ్గట్టు అక్కడ ఎవరు విజేతలు అవుతారో అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు నీకున్నది నీకు సమర్థత అన్ని రకాలుగా అవకాశాలు ఉంటే తప్పకుండా నీకు ఇచ్చే అవకాశాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే రోషయ్య గారు తన జీవితాంతం ఎంతోమంది దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన 2009లో ఆయన దగ్గరకు ముఖ్యమంత్రి చేసి సోనియా గాంధీ గారు కూర్చోండి అని గౌరవించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు మంత్రి కాలే, ఆయన ముఖ్యమంత్రి అయ్యండి. రోషయ్య గారి తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి. ముఖ్యమంత్రి కూర్చోండి కిరణ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని గౌరవిస్తామని గౌరవించింది. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేవి తప్పకుండా వస్తాయి. కాదు కొంత ఒకరికి ముందు వస్తాయి, ఒకరు వెనక్కి వస్తాయి. పదవి రావటం ఖాయం. అంతేగాని అంత మాత్రాన ఇంకా అయిపోయింది అనుకోవడం పొరపాటు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఎట్లా జరుగుతుందో, లోకం ఎట్లా పోతుందో ఆ లోకం పోకడ ప్రకారం మనం పోవాలి. లేకపోతే మనం మళ్ళీ వెనక్కిపోతాం. కాంగ్రెస్ పార్టీ అందుకే కదా 10 ఏళ్ళు అది వెనక్కిపోయింది మనం. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వచ్చిండు, రావటం వల్లే చాకచక్యంగా క్రియాశీలకంగా పనిచేసిండు, ప్రజలకు దగ్గర అయిపోయిండు. అందరు కలిసి ఏకతాటిపైకి వచ్చారు అందరు నాయకులు. సోనియా గాంధీ గారు ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులోనే ముఖ్యమంత్రి కాగలిగారు. ఓకే, సో లాస్ట్గా అండి చివరి క్వశ్చన్, మీరే అన్నారు ఇందాక ఎన్నికేదైనా గెలుపు కాంగ్రెస్దే అన్నారు. సో రాబోయే స్థానిక సంస్థల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు? అంటే గ్రామ స్థాయిలో అయితే బీఆర్ఎస్ఏ ఉంటుంది. బీజేపీకి అంత సీన్ లేదు, అంత అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటంటే వాళ్ళ ఓట్లు బదలాయించుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే ఒప్పుకున్నారు మాకు ఎట్లా గెలవం అని చెప్పి బీజేపీకి వేసుకున్నారు. కవిత గారిని మొత్తానికి రప్పించుకున్నారు బయటికి. కాబట్టి స్థానిక కాస్త కూస్తో వాళ్ళ హడావుడి చేసేవాళ్ళు, అలజడి చేసేవాళ్ళు వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ కనపడినా కానీ ప్రత్యామ్నాయంగా కనపడుతుంది వాళ్ళే. బీజేపీ అనేది అంత అవకాశం లేదు. ఓకే, మొత్తం అంటే అన్ని ఎలక్షన్స్లో కనపడుతుంది. అంతే నెక్స్ట్ వచ్చేది గ్రామ స్థాయిలో గుర్తుపెట్టు. గతంలో తీసుకోండి, గతంలో బీజేపీకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 మంది ఎంపీలు గెలవంలోనే గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో బీజేపీ ఉందా? లేదు. నాయకత్వం బలహీనంగా ఉంది, 100% మనం చెప్పుకోవాలి అది. కాబట్టి గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నా కానీ బీజేపీ కార్యకర్త లేరు. మా అంటే పిడికడ మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు, కానీ అంత సరిపోదు కదా బలం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్, నమస్తే.